తెలుగు వాళ్ళు తగ్గిపోవడం, నాన్ తెలుగు ఎక్కువ అయిపోవడం. ఓ సీరియల్ ఆర్టిస్టా? అరే కౌశిక్ గారు రా, ఆడి సీరియల్ ఆర్టిస్ట్ రా బాబు. తమిళ్లో చాలా పెద్ద హీరో, తెలుగు సినిమా చేస్తున్నాడు ఆయన. ఆయన కండిషన్ ఈ సినిమాలో తెలుగు వాళ్ళే ఉండాలి మొత్తం అందరూ. అంటే బిజినెస్ చేసేది మన మీద, ఇక్కడ మార్కెట్ ఆయన పెంచుకుంటూ ఇక్కడ వాళ్ళు వద్దంటే ఎట్లాగండి? సో ఏంటంటారండి, అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం? మనం ఎందుకు కలిసిలేము యాజ్ ఆర్టిస్ట్? నేను ఫైట్ చేసి నాలాగా చాలామంది నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 10-15 మంది ఫైట్ చేసి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి బ్యాన్ అయ్యి ఇంత జరిగిన తర్వాత కాదు, నాకు ఒకటి అర్థం కాలేదండి, అసలు మిమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేశారు? అండ్ ఒకప్పుడు బాగా సీరియల్స్ చేసిన ఆర్టిస్టులు లెటర్స్ రాస్తారు, నాకు మెసేజ్లు పెడతారు. సరే ఒక 5,000 ఉంటే చూస్తారా, ఒక్క 10,000 ఉంటే చూస్తారా? మనం సిగ్గుబిడిచి అడగలేం. అలాంటిది వాళ్ళు నా పేరు చెప్పకండి కొంచెం. అసలు సీరియల్స్ ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందంటారండి ఇది? హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ పాడ్కాస్ట్ ది నవరస. ఇవాల్టి నవరసలో ఉన్నారు ఒక ఆర్టిస్ట్. ఎస్, ఆర్టిస్ట్ బై హార్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో సీరియల్స్, ఎన్నో వేల ఎపిసోడ్స్ చేశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక ఆర్జేగా, ఒక యాంకర్గా, ఇప్పుడు ఒక డైరెక్టర్గా, ఇలాగా ఎన్నో రకరకాల మల్టీ టాస్కింగ్ చేస్తున్న కౌశిక్ ఇవాల్టి మన నవరసాలో స్పెషల్ గెస్ట్. హాయ్, వెల్కమ్. హలో, థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి, థ్యాంక్ యూ. నాకు మీతో ఒక నాస్టాలజిక్, ఒక హ్యాపీ ఫీలింగ్ ఏంటో చెప్పాలి కౌశిక్. చెప్పండి. దూరదర్శన్లో కిట్టిగాడు నుంచి వచ్చిన ఒక ప్రేమ ఉంటుంది తెలుసా, అదొక చైల్డ్హుడ్ లవ్ అని చెప్పాలి మాకు. ఐ ట్రస్ట్ మీ, ఐ రిలీజ్ ఇట్ అండి. ఎంత ఆనందపడతానంటే అది తెలిసినప్పుడు. ఇవాళ సో మెనీ టాప్ డైరెక్టర్స్ దే యూజ్డ్ టు వాచ్ మై కిట్టిగాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయన అప్పట్లో చెప్పారు నాకు, నేను చూసా ఉండండి భీమవరంలో కిట్టిగాడు సీరియల్ అంటే. సో ఐ ఫీల్ సో గుడ్ కదా. ముఖ్యంగా అంటే మన ఏజ్ వాళ్ళు 40+ అందరూ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కౌశిక్ అనరు, కిట్టిగాడు. అంటే ఇప్పుడు సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా ఎంత ఉన్న టైంలో కూడా ఇంకా దూరదర్శన్ గుర్తుపెట్టుకుందంటే నాట్ ఎ జోక్. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ ఐ ఫీల్. ఎందుకంటే అప్పట్లో అదొక్కటే ఉండేది కాబట్టి మనకి కదా. ఇప్పుడు టూ మెనీ ఆప్షన్స్, ఈజీగా అంతే మర్చిపోతున్నాం కూడా. గుర్తురారు, మొహం గుర్తుంటుంది, పేరు గుర్తురాదు. ఐ థింక్ వీవ్ కమ్ అట్ ద రైట్ టైం మేబీ కదా. సో హౌ వాజ్ దట్ ఆపర్చునిటీ? అంటే ఎలా, ఫ్యామిలీ నుంచా లేకపోతే ఎవరైనా చూసి అడిగారా? నాన్నగారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అగ్రికల్చరల్ వింగ్ ఉంది, నబార్డ్ అని. నబార్డ్ ఆ డెప్యుటేషన్ మీద చెన్నై ట్రాన్స్ఫర్ అయ్యారు నాన్నగారు. సో వీ టు స్టే ఇన్ నబార్డ్ క్వార్టర్స్ చెన్నైలో, టీ నగర్లో. సో మా ఇంటి పైన మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు, వాళ్ళ ఇంట్లో ఈనాడు పేపర్ వచ్చేది, మా ఇంట్లో హిందూ పేపర్. సో అనుకోకుండా వాళ్ళ ఇంట్లో 2 కాపీస్ పడ్డాయి ఆ రోజు. సో అందులో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట, ఇలా మార్క్ ట్వైన్ టామ్ సాయర్ నావల్ రీమేక్ చేస్తున్నాము, పిల్లలు కావాలి, యూ కెన్ కమ్ ఫర్ వాక్ ఇన్ ఫర్ అన్ ఆడిషన్ అని. సో వాడు వచ్చి, అరే నేను వెళ్తున్నారా, నువ్వు వస్తావు అంటే, ఏంట్రా అన్నారే, ఏదో ఆడిషన్ అంట, సీరియల్ అంటే వెళ్దామంటే వెళ్దామని బోత్ సరదాగా వీ హ్యాపెన్ టు గో. ఒక 1000 మంది వచ్చారు. మై టోకెన్ నెంబర్ వాజ్ 999. అలా ఒక 1 వీక్ పాటు మా అమ్మ పొద్దున్నే, హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, మా అమ్మ పొద్దున్న నాకు వాడికి అప్పట్లో ఉందండి, భయం లేదు, సైకిల్ మీద వెళ్ళిపోతే ఫస్ట్ డే నాన్నగారు దింపారు తీసుకెళ్ళాను బ్యాంక్కి వెళ్తూ. సెకండ్ డే మేము ఇద్దరం ఆ ప్లేస్ చూసుకుని సైకిల్ మీద వెళ్ళి కూర్చునే వాళ్ళం. మా అమ్మ డబ్బా ఇచ్చేది మా ఇద్దరికి, ఒకరోజు ఆంటీ ఒకరోజు మా అమ్మ. ఆ డబ్బాలో తినేసి చెక్కుడీలో పెట్టుకుని తినేస్తే అలా కూర్చుని ఉంటే, రేపమ్మ రేపు అన్న, ఓకే అంకుల్ నేను కూడా ఇంటికి వచ్చాడు రేపు. అలా ఒక 1 వీక్ అయ్యాక పిలిచారు. లోపల ప్యానల్లో సుహాసిని మణిరత్నం గారు, వి చక్రవర్తి గారు, ఆవిడ కుట్టి పద్మిని గారు, వీళ్ళ ప్యానల్ అండి. వీళ్ళు 3 కూర్చున్నారు. దే ఆర్ ఆడిషనింగ్ ది కిడ్స్ అనమాట, అబ్బాయిల అమ్మాయిలని. సో ఒక నాకు బాగా గుర్తు, A3 పేపర్ ఉంటుంది కదా, A4 కదా, A3 టైప్డ్ పేపర్ అండి. ఆ పేపర్ చేతికిచ్చి, తెలుగు స్క్రిప్ట్ చేతికిచ్చి ఒకసారి చదువుకో అన్నారు. నేను ఆ పేపర్ తీసుకుని, డైలాగ్ ఏముందంటే, అది కిట్టిగాడులో పొలం మధ్యలో గాలిపటాలు ఎగరేస్తుంటాం కిట్టిగాడు ఫ్రెండ్స్ అందరు కలిసి. డైలాగ్ ఏంటంటే, ఒక ఫ్రెండ్ అంటాడు, రే నా ఎవర్ రైజింగ్ స్టార్ ఎంత పైకి వెళ్తుందో తెలుసా, నీ మోహన్ రా, నా సూపర్ స్టార్ ఇంకా పైకి వెళ్తుంది. అప్పుడు నా డైలాగ్, రే నా మెగాస్టార్ చూడరా, ఆకాశంలో దూసుకుపోతుంది. అదంటే ఇట్స్ కోఇన్సిడెన్స్, ఐ డోంట్ నో వాట్. సో ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ బాస్, డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. ఆ డైలాగ్ నాకు వచ్చింది, రే నా మెగాస్టార్ చూడరా, ఆకాశంలో దూసుకుపోతుంది. ఇది డైలాగ్ అంటే మరి నాకు బై గాడ్స్ హ్యావ్ ఎ గుడ్ మెమరీ అండి. చూసుకుందాం, రెడీ అన్న. ఏంటి అన్నారు, రెడీ అన్న చెప్పన్నారు, చెప్పేసి సెలెక్టెడ్ అన్నారు, చెప్పేస్తే డాన్స్ చేస్తావు అన్నారు, పాట పెడితే చేస్తాను. అంతకుముందు తిరుపతి వెళ్ళి వచ్చాను, గుండుతో ఉన్నాను అనమాట. ఏ పాట అంటే, చిరంజీవి పాట. అంటే సుహాసిని గారు, ఏ పాట, చిరంజీవి పాట అంది. ఏ పాట అన్నా పర్లేదండి అన్న. అంటే క్యాసెట్ లేదు అప్పుడు, ఆడియో క్యాసెట్ తీసుకోండి, క్యాసెట్ లేదంటే నేను పాటతో చేసేస్తాను అన్న.
ఏం పాట పాడుతావు అంటే అందం హిందోళం అదరం తాంబూలం అని చేసేస్తే పక్కన కూర్చోన్నారు. అలా నన్ను ఫిల్టర్ చేసి ఇంకేడుగురిని ఫిల్టర్ చేశారు. మళ్ళీ మాలో మాకు పెట్టారు. అల్టిమేట్గా దే జీరోడ్ మీ ఓన్ కిట్టిగాడు. అలా కిట్టిగాడు అలాగా ఒక అమ్మాయిని అబ్బాయిగా తమ్ముడు క్యారెక్టర్కి సెలెక్ట్ చేశారు. ఒక అమ్మాయిని కళ్యాణి, హర్ నేమ్ బస్. షీ బికెమ్ మై బ్రదర్, షీ బికెమ్ హీ. హెయిర్ కట్ చేసే అమ్మాయికి బాగా యాక్ట్ చేసింది, అందుకని తను నా తమ్ముడిగా పెట్టారు. సో మిగతా ఫ్రెండ్స్ అలాగా అలా అందరం ఒక గ్రూప్ అలా స్టార్ట్ అయ్యింది కిట్టిగాడు. ఇప్పుడు కిట్టిగాడులో నాతో పాటు చేసిన వాడు ఇస్ కో-డైరెక్టర్ విత్ బాబీ గారు. నువ్వు అవునా? వాడి పేరు నాని, ఇస్ చీఫ్ కో-డైరెక్టర్ ఇప్పుడు. మొన్న వాల్తెర్ వీరేకి, డాకు మహారాజ్కి. ఓకే, లవ్లీ లవ్లీ. వాడు మాతో పాటు ఒక ఫ్రెండ్ గ్యాంగ్ లో. ఎంత నాస్టాలజిక్గా ఉంటుంది కదా, వెరీ మచ్ నాస్టాలజిక్ కదా. అలా అనుకోకుండా సరదాగా ఒక న్యూస్ పేపర్లో చూసి ఈనాడు లాంటి పెద్ద సంస్థ దాంట్లో చేయడం అండ్ దూరదర్శన్ అఫ్ కోర్స్ ఇలా స్టార్ట్ అయింది మీకు. నౌ 36 years ఇక్కడ మీరు యునో యూ మేడ్ ఎ మార్క్ కదా. ఎలా అనిపిస్తుంది వెన్ యూ లుక్ బ్యాక్ అంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే? వెరీ మచ్ సరేలండి. ఐ మీన్ నాకే అది చేశానా అనిపిస్తుంది. అంటే 36 సంవత్సరాలు, 45 సీరియల్స్, అందులో 18 మెయిన్ లీడు, మోర్ దెన్ 36,000 ఎపిసోడ్స్. ఆల్మోస్ట్ అండి. అంటే నేను చేసిన రీసెర్చ్ మోర్ దెన్ 36,000 ఎపిసోడ్స్. అంటే ఈ రోజుల్లోనండి ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న మన సోషల్ మీడియా దానికి ఒక హీరో ఒక సీరియల్ చేస్తే చాలా గొప్ప విషయం. ఆ సీరియల్ అయిపోయి 2 ఏళ్ళు సంవత్సరం చేస్తే మళ్ళీ అతను కనిపించట్లా, అబ్బాయి కానీ అమ్మాయి కానీ వెళ్ళిపోతున్నారు. మేబీ అంటే ప్రొఫెషన్లో ఉన్న కాంపిటీషన్ అనొచ్చు, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మల్టిపుల్ రీజన్స్. అలాంటిది I had the privilege and opportunity to work for 18 mega serials as a hero. Correct. అది అంత కాంపిటీషన్లో, అంటే అన్ని ఛానల్స్ ఉన్నప్పుడు ఈటీవీ, జెమినీ, మా, దూరదర్శన్ ఉన్న టైంలో జీ తెలుగు అప్పుడు కొత్తగా వచ్చింది. సో ఇట్ వాస్ లైక్ ఐ ఫీల్ ఇట్స్ అన్ ఆనర్, ఐఎమ్ లక్కీ. అంటే నా కష్టం ఉండొచ్చు, నేను కాదన్న కానీ, బట్ మనకి కోట శ్రీనివాసరావు గారు ఎప్పుడు ఒక మాట చెప్తారని, శ్రీనివాసరావు గారు మహానుభావుడు, చనిపోయిన కోట శ్రీనివాసరావు గారు, మన గుమ్మడికి అంత టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం ఆవగింజ ఎంతైనా ఉండాలి. సో నాకు ఆవగింజ అదృష్టం ఉంది నా ఫీలింగ్ అండి. ఖచ్చితంగా టాలెంట్ ఉంది, టాలెంట్ని బట్టే ఇది కూడా డెఫినెట్గా. ఎందుకంటే రెండు ఉండాలి కదా, బ్యాలెన్సింగ్. అందుకని ఇన్ని ఇయర్స్ మీరు సస్టైన్ అవ్వగలిగారు. ఆ టాలెంట్ లేకపోతే ఎంత అదృష్టం ఉన్నా సస్టైనబిలిటీ వస్తుంది కష్టం కదా. ఎంతో మంది స్టార్స్ లాగా వచ్చి అలా మాయమైపోయి వెళ్ళిపోతారు. నా కళ్ళ ముందే నేను చాలా మందిని చూశాను, లైక్ వచ్చారు వెళ్ళిపోయారు మళ్ళీ. లైక్ నోబడీ వాజ్ లైక్ కాన్స్టెంట్ హియర్. కరెక్ట్. బట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ లక్కీ. సో ఇన్నేళ్ళగా ఇంకా ప్రేక్షకులు నేను ఇంకా బోర్ కొట్లా. కౌశిక్ అంటే అంత చిన్న వయసులోనే స్టార్ట్ చేశారు కదా కౌశిక్ మీరు. సో ఇంట్లో ఎలా ఉంటుందంటే సరదాగా ఉంటుంది, బాగుంది సరదాగా చేస్తున్నాడులే పర్లేదు అని. అండ్ మీ బ్రదర్ ఆదిత్య కూడా నెక్స్ట్, తను కూడా మీ బాటలోనే వచ్చారు వెనక్కి. కరెక్ట్. ఇంట్లో ఎలా ఉంటుందంటే ఒక మీ నాన్నగారు పని చేస్తున్నారు ఒక ఆఫీషియల్, అండ్ ఆయనకి ఎలా ఉంటుంది, అయ్యో పిల్లలు సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ రావాలి, అలా మా అమ్మకు ఉంది. ఆయనకి అసలు లేదానికి నెంబరు. నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మైనస్ ఎంబైపీసీ గ్రూప్ అండి. ఇంటర్మీడియట్ చెన్నై చదువుకున్నా, 10+2 ఎంబైపీసీ నాది +2. ఐ గాట్ అ సీట్ ఇన్ మెడ్రాస్ ఆర్ఎంసీ చెన్నై. అంటే ఫ్రీ సీటే వచ్చింది కాతే ఓసీ కాబట్టి ఎంబీబీఎస్లో ఐ గాట్ అ పెయిడ్ సీట్. బీడీఎస్కి ఫ్రీ సీట్ వచ్చింది. మామూలుగా అప్పట్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్ అందరికీ సిలబస్ కామన్ ఉండేది ఎంబీబీఎస్లో, సెకండ్ ఇయర్లో మారతాయి మీ దీన్ని బట్టి, స్పెషలైజేషన్స్ బట్టి. బట్ నాకు పెయిడ్ సీట్ వచ్చినా కూడా అప్పట్లో 25,000 పేమెంట్ సీటు. నేను కట్టద్దన్నా. నాకేంటి తొందరగా ఇండస్ట్రీకి వచ్చేయాలి, మా అమ్మగారికి ఏంటి నేను డాక్టర్ అవ్వాలి, నాకు ఇష్టం డాక్టర్ అవడం. చిన్నప్పుడు కూడా కిట్టిగడప్పుడు ఎవరన్నా ఆటోగ్రాఫ్ పెట్టమంటే డాక్టర్ అని పెట్టేవాడిని. అంటే నాకేంటి ఎంబీబీఎస్ 5 ఏళ్ళు, ఎండి 2 ఏళ్ళు, ఎంబీబీఎస్ చదివితే 5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు, లేకపోతే 7 ఏళ్ళు 8 ఏళ్ళు, పాస్ అయితే 5 ఏళ్ళు, లేకపోతే 7-8 ఏళ్ళు అవుతుంది డిమ్కిలు కొడుతూ చదివితే. తర్వాత ఎండి అంటారు, తర్వాత డిఎం అంటారు. అంటే డజన్ స్టాప్ విత్ ఎండి. మై కజిన్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే అది కంటిన్యూవల్ కాసేపు చేస్తాం, గ్యాప్, మళ్ళీ 2 ఏళ్ళు గ్యాప్. సో ఇవి చూసి అర్జెంట్గా తొందరగా ఇండస్ట్రీకి వచ్చి ఆర్టిస్ట్ అయిపోవాలి, నా హీరో కన్నా ఆర్టిస్ట్ అవ్వాలి. నాకు ఎస్వి రంగారావు గారు అంటే చాలా ఇష్టం అండి. ఆయన ఇష్టపడిన తెలుగు వాళ్ళు ఉంటారా? ఐ లుక్ అప్ టు హిమ్. అంటే సచ్ అ కరిజ్మా. అంటే ఎంతమంది ఉన్నా ఆ సీన్లో పర్టికులర్గా ఆయన ఒక్క మాట చాలా మనకున్న ఇన్స్టెన్సెస్ అలా చెప్పుకోవాలంటే నాకు బాగా ఇష్టం దక్షజ్ఞాన్ సినిమా అండి. రామారావు గారు శివుడు, విష్ణుమూర్తి, దక్షుడు రంగారావు గారు. డైలాగ్ మొత్తం రామారావు గారిది. ఈయన డైలాగే ఉండదండి. సాధారణంగా మీరు చూస్తే ఒక యాక్టర్కి చాలా కష్టం డైలాగ్ లేనప్పుడు పర్ఫామ్ చేయడమే.
డైలాగ్ ఉంటే ఎవరన్నా పర్ఫామ్ చేస్తారు, డైలాగ్ చెప్పేస్తాం. ఆ డైలాగ్ లేనప్పుడు నేను చూసాను ఏం చేస్తాడు ఆ సీన్లో, గద ఉంటుంది కదా, గదను తిప్పుతున్నాడు. అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం అటు వెళ్తుంది, ఏం చేస్తాడు అసలు ఈయన అంటే. డైలాగ్ మొత్తం రామారావు గారు చెప్తున్నాడు. ఆ సిచ్యువేషన్ ఏంటంటే నక్షత్రాలు ఉంటాయి కదా, రోహిణి, అశ్విని, భరణి, సో వాటిని పంచుకోవాలి చంద్రుడు 15 రోజులు. సో ఈ దక్షుడు కూతురు కదా నక్షత్రాలు. సో ఆ డైలాగ్ చెప్తుంటే రామారావు గారు శివుడు చివరిలో డైలాగ్ ఏంది, పంపు అన్నాడు. అయిపోయింది, అంతేనా, ఇంకేం లేదు, అంతే. ఏంట్రా డైరెక్టర్ చెప్పాడా ఇది ఇంప్రూవైజేషన్ అంటే. సాధారణంగా మిగతా ఆర్టిస్టులు ఫ్రీజ్లో ఉన్నారు, విష్ణుమూర్తి, బ్రహ్మ అలా చూస్తున్నారు స్టడీగా. ఈయన మాత్రం ఆ గద పట్టుకొని అంటే సంథింగ్ ఈస్ డూయింగ్ ఇన్ ద బిజినెస్ ఇన్ దట్ సీన్. యాక్టర్ ఇస్, చాలా మంది అంటారు యాక్టర్ ఇస్ when you are not telling anything. Exactly. Your performance comes in expressions. It's all about performance. The actual acting is when you're not telling the dialogue. Exactly. అది నాకు అది చూశాక ఇది కదా యాక్టింగ్ అంటే, ఇది కదా పర్ఫార్మెన్స్ అంటే. అంటే చాలామంది యూజువల్గా అండి పెద్ద వాళ్ళ గురించి మాట్లాడతారు హాలీవుడ్లో, రాబర్ట్ డినీరో, హ్యూగ్ జాక్మెన్, యాంథనీ హాప్కిన్స్ అంటారు. నాకు తెలిసి ఈయన రంగారావు గారిని, సావిత్రి గారిని పట్టుకుంటే ఎనీబడీకి కెన్ బికమ్ అన్ యాక్టర్ అండి. అంటే వాళ్ళిద్దరు చేసిన సీన్స్ కానీ న్యూయాన్సెస్ ఉంటాయి చిన్నవి వాళ్ళ పర్ఫార్మెన్స్. ఉదాహరణకి సావిత్రి గారిది సుమంగళి సినిమాలో. ఎందుకండి సుత్తివేలు గారు వీళ్ళంతా కూడా పక్కన అండం ఎన్ని చేస్తారు వాళ్ళు అసలు. అంటే ఇప్పుడు అంటే నేను బేసిక్గా చిరంజీవి గారు అంటే ఇష్టం కాబట్టి చెప్పట్లేదండి. నాకు తెలిసి అంటే మై ఒపీనియన్ అండి, ప్రపంచ సినిమా చరిత్రలో హీరోయిన్ లిరిక్ ఇస్తుంటే కౌంటర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఏకైక హీరో చిరంజీవి గారు. మీరు అబ్జర్వ్ చేయండి మళ్ళీ వెళ్ళి. తెలుసు అంటే ఏదో ఒకటి అంటే ఐ థింక్ వి బోత్ కమ్ టు ద సేమ్ ఏజ్ గ్రూప్ అండి, అందుకని ఐ రెజోనేట్. మనకి చిన్నప్పుడు అవే చూసాం మనం, చిరంజీవి గారే అన్ని సినిమాల్లో. జయదేవ్ అల్లోక్ సుందరి సినిమాని ఒక 5-6 సార్లు చూస్తుంటారు థియేటర్లో. ఒక 5 సార్లు చిరంజీవి గారి కోసం, ఒకసారి శ్రీదేవి గారి కోసం. అంటే ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు శ్రీదేవి గారు కనిపించట్లేదు. ఈయన స్టెప్స్ అబ్బని తీని దెబ్బలో యమహోని యమ అందంలో ఆయన వేసిన స్టెప్ ఆ గ్రేస్ చూసేసి నెక్స్ట్ వెళ్ళిపోయి అయిపోయింది పాట. మనకు అప్పుడు లేవు కదా ఈ ఓటీటీ లేవు కదా. మళ్ళీ నెక్స్ట్ టైం సినిమాకి వెళ్ళినప్పుడు శ్రీదేవి గారిని చూద్దాంలే అనే లోపు ఇటు తీస్తే చిరంజీవి గారి డాన్స్ స్టక్. హీస్ గాట్ ది చరిష్మా అండ్ ఆయన ఏ పాత్ర వేసినా ఎంతో అందంగా చేస్తారు. ఇట్ కెన్ బి నెగటివ్, ఇట్ కెన్ బి పాజిటివ్, ఇట్ కెన్ బి ఫన్. అది నటన. హీస్ అన్ ఆర్టిస్ట్. ఎగ్జాక్ట్లీ. ఐ స్టిల్ డినై వెన్ మెగాస్టార్ అలా అంటారు కదా, అంటే నాకు అనిపిస్తుంది అది ఆయన మ్యాగ్నమ్ ఓపస్ కానీ, బట్ హీస్ అన్ ఆర్టిస్ట్ ట్రూలీ. అదే ఆయన అన్నారు కదండి ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన తాపత్రయం, స్వయం కృషి, రుద్రవేణ ఇలాంటి సినిమాలు ఎక్కువ చేయలేపారన్న ఫీలింగ్ అట ఆయనకి. ఆపద్ బాంధవుడు అంటే బికాజ్ ఆయన దాంట్లో ఉంచేశారు ఆయన్ని, కరెక్ట్, ఆ స్టార్ స్టేటస్ లో ఉంచేశారు ఆయన్ని. ఈస్ అన్ యాక్టర్. కే బాలచంద్ర గారే చెప్పారు, వన్ రజనీకాంత్ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి. అంటే ఇద్దరు పెద్ద వాళ్ళని కలిపితే చిరంజీవి. సో అలాంటి టైంలో మళ్ళీ ఆపర్చునిటీస్ కోసం వచ్చారా, లేకపోతే చదువుకుంటూ చేశారా, ఎలా? నో, యాక్చువల్లీ చదువుకుంటున్నప్పుడు ఐ ఫినిష్ మై ఇంటర్మీడియట్ అండి. ఎప్పుడైతే మెడిసిన్ సీట్ వదిలేశాను, బట్ ఇంట్లో వాళ్ళు ఎస్పెషల్లీ మా మదర్ అంటే డిగ్రీనా చదువుకోవాలి కంపల్సరీగా ఫ్యూచర్కి, ఎందుకంటే ఇది ఎలా ఉంటుందో తెలియదు మనకి, జారుడు మెట్లు ఇక్కడ. సో హ్యావ్ ఎ డిగ్రీ అంటే అప్పుడు హైదరాబాద్ వచ్చి ఇన్ భద్రక ఐ డిడ్ బీఎస్సీ కంప్యూటర్ సైన్సెస్. ఏ హై ఫై, నేను భద్రక నుంచే చేశాను. ఓకే, సూపర్. సో సెకండ్ ఇన్ యూనివర్సిటీ ఉస్మానియా స్టాటిస్టిక్స్లో ఐ గాట్ ఇన్ క్యాంపస్ ఇంట్రెస్ట్లో జాబ్ వచ్చిందండి. ఐ డిడ్ంట్ టేక్ ఇట్. సో అప్పుడు ఒక మూవీ చేశా, అందం అని, ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. అన్ఫార్చునేట్లీ సినిమా రిలీజ్ అవ్వాల. ఆడియో వాజ్ అ బిగ్ హిట్. 2002 May 9th రిలీజ్ డేటు. సంతోషం సినిమా రిలీజ్ అయిన డేట్ అది 2002 May 9. సో నాగార్జున గారి పోస్టర్ పక్కన నా పోస్టరు. ఒక చిన్న మిస్కమ్యూనికేషన్, సమ్ ఇష్యూ, ఇంటర్నల్ ఇష్యూ దే హ్యాడ్, డిస్ట్రిబ్యూటర్కి ప్రొడ్యూసర్కి ఇష్యూలో సినిమా ఆగిపోయింది. అయ్యో. అప్పుడు నా పోస్టర్ మాత్రం శబ్దాల మీద మిగిలిపోయింది. అప్పుడు నా మీద నా టాక్ ఆగిపోయిన సినిమా హీరో అయ్యో కౌశిక్. మనకు తెలుసుగా సెంటిమెంట్స్ ఎలా ఉంటాయి ఇండస్ట్రీలో. సో అప్పుడు నేను కలవని డైరెక్టర్ లేరు, అందరినీ కలిసి అందరూ చేద్దామయ్యా సినిమా. సో ఆ సెంటిమెంట్లో ఒక 6 months ఐ వాజ్ లాక్డ్ అండి. అప్పుడు ఐ వెంట్ టు ఈటీవీ అగైన్. బాపు గారు భాగవతం చేశాను. ఐ వాజ్ వెరీ ఫార్చునేట్. సో అది చేసి మళ్ళీ ఒక రీఎంట్రీ ఈటీవీలోకి వెళ్ళి ఐ కుడ్ మేక్ ఎ మార్క్. మీరు చాలా అదృష్టవంతులు. నేను ఐ కుడెంట్ బీ ఆన్ ఎ స్క్రీన్, ఏదో చిన్న స్పేస్ తప్ప, అది కూడా మా ఇంట్లో వాళ్ళు ప్లీజ్ అది చాలా పిచ్చిగా షీ వాంట్స్ టు బీ ఆన్ స్క్రీన్ అంటే ఆయనకి ఇష్టం ఉండేది కాదు బాపు గారికి. వద్దొద్దు, అమ్మాయిలు ప్రొటెక్టివ్గా చాలా జాగ్రత్తగా చూసుకునేవారు అనమాట. ఐ డోంట్ నో ఎందుకు అలాగా, వద్దొద్దు అవసరం లేదు, నువ్వు యాంకరింగ్ చేసుకున్నావుగా చాలు అని అనేవారు.
ఫైనలీ ఆయన రాధాగోపాలంలో ఒక యాంకర్గానే వచ్చి అలా టంగమని వచ్చి అలా వెళ్ళిపోతాను, ఆ చిన్న పీస్ చేసి వెళ్ళిపోయాను. సూపర్. అంతే. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ అండి? అంటే ఎలా ఉండేది? గ్రేట్ మ్యాన్, ప్రతి ఒక్కటి చెప్పారు, బొమ్మలు గీసి పక్కన స్క్రిప్ట్ రాసి. గ్రేట్ మ్యాన్. ఇప్పుడు డైరెక్టర్ అంటే ఆయన ఇన్స్పిరేషన్ నాకు. ఎందుకో చెప్తానండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అందరం స్టోరీ బోర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం. హీ యూస్ టు ఫాలో ఇట్ దెన్. ఎస్. ఆయన స్క్రిప్ట్లో డైలాగ్ వెల్ రెడ్ అండి. వెల్ రెడ్ కదండి, ఈజ్ హ్యూమరస్ గాయ్ అండి, ట్రస్ట్ మీ. ఐ వర్క్డ్ విత్ హిమ్. అండ్ చాలా మందికి ఈ విషయం తెలియదు, చెప్పకుండానే చెప్పేస్తా. ఒక ఆర్టిస్ట్, నేను బాలయ్య గారు పనిచేస్తున్నాం అండి. నేను శ్రవణ్ కుమారుడు, బాలయ్య గారు దశరథ మహారాజు, పక్కన ఇంకొక ఆర్టిస్ట్ ఒక ఉన్నారు. కెమెరా ఇక్కడ ఉందండి, అంటే బాలయ్య గారిది ముక్కు చాలా బాగుంటుంది, బాపు గారికి నా ముక్కు ఇష్టం. సో ఎలా పెట్టారంటే షార్ట్, కెమెరా ఎక్కడ ఉంది బోల్డ్గా అండి, ప్రొఫైల్ టు ప్రొఫైల్ అండి. బాహుబలి సినిమాలో ఒక షాట్ ఉంది, రాజమౌళి గారు తీసింది. ఇటు ప్రభాస్ గారు ఇటు రాణా గారు వస్తారు, ప్రొఫైల్ లాస్ట్ క్లైమాక్స్ లో 2లో ఉంటుంది చూడండి, ఎగ్జాక్ట్లీ ఇలా స్లో మోషన్. ఆ షాట్ అప్పుడు తీశారు బాపు గారు. అంటే ఇలా పడుకుని ఉంటా, బాణం గుచ్చుకుంది నాకు, ఇది నా ప్రొఫైల్ అండి. ఇక్కడ ఈ ప్రొఫైల్లోకి ఎంట్రీ బాలయ్య గారి ప్రొఫైల్ వచ్చారు, కట్. నెక్స్ట్ షాట్ ఇటు ఆపోజిట్ యాంగిల్ కట్ చేశారు, సన్ గ్లేరు, బాణం తీశారు, శ్రవణ్ కుమార్ పొట్టలోంచి బాణం తీశారు. ఈ వెనకాల ఈ డిస్టర్బెన్స్ లో వెనకాల లీక్ అవుతారు కదా ఆర్టిస్టులు. సో పక్కన ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ప్రొఫైల్ కదా ఆయన, అసలు ఇటు ఉండాలి, ఇటు తిరిగిపోతున్నాడు, కెమెరా లెన్స్ కి తిరిగిపోతున్నాడు. బాపు గారు, ఏమయ్యా పొద్దు తిరుగుడు పువ్వులాగా తిరిగిపోతావు ఎందుకయ్యా, నీకు పెడతాను షాట్. ఏదో కౌశిక్ ముక్కు బాగుంది, బాలయ్య గారు ముక్కు బాగుందని పెట్టానయ్యా ఫ్రేమ్, ఇక్కడ నువ్వెందుకు ఇలా వచ్చేస్తావు కెమెరాకి అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే తిట్టినట్టు కాదు, చెప్తారు ప్రొద్దుతిరుగుడు పువ్వు అంటే అంటే సన్ఫ్లవర్ అంటే ఆయనకి ఇష్టం ఉండదండి. ఆయనకి యాక్టింగ్ అంటే క్యాజువల్ గా ఉండాలి చాలా. ఇప్పుడు ప్రత్యేకంగా లెన్స్ అనగానే అలా. అండ్ తర్వాత ఆ షార్ట్ అండి డైలాగ్ రాసి పక్కన చిన్న బాక్స్లో ఫ్రేమ్ వేసుకుంటారు ఆయన. నాకు ఎంత ఇష్టం అంటే చూసి ఆయన స్క్రిప్ట్ క్లారిటీ అండి, క్లారిటీ ఆఫ్ థాట్ అంటాం కదా. సో ఏ షాట్ అవసరమో అదే తీస్తారు, అదే నాకు ఇన్స్పిరేషన్. వాళ్ళు డైరెక్టర్ అవడానికి టీవీలో నేను ఇప్పుడు కూడా నా ఆర్టిస్ట్ అందరూ చాలా హ్యాపీ నా వల్ల, ఎందుకంటే నేను ఏ షాట్ అవసరం అదే తీస్తాను. మిడ్ క్లోజ్ సైషన్. బట్ అంటే నాట్ టు అఫెండ్ ఎనీవన్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా మంది డైరెక్టర్లు ఏం చేస్తారంటేనండి, టీవీకి ఒక్కొక్క షాట్ 3 సార్లు తీస్తారు సీన్. ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి అన్ని యాంగిల్స్ తీసి ఏది వర్కౌట్ అవుతుందో అది పెడతారు. నేను నో కమెంట్స్ ఆన్ దట్, నో కమెంట్స్. బట్ నాకేంటంటే టైం సేవ్ అవుతుంది, ప్రొడ్యూసర్ బాగుపడతాడు. ఇప్పుడు మీరు ఒక సీన్ని 3 యాంగిల్లో తీస్తే డైరెక్టర్ ఎడిటర్ అవుతాడు, డైరెక్టర్ మనం అవ్వం. ఎడిటర్కి నచ్చింది కంప్యూటర్లో కూర్చొని వేసుకుంటాడు ఆయన, ఈ షాట్ బాగా తీసి ఇది వేసుకుంటాడు. అదే డైరెక్టర్ ఏం చేస్తాడు, నేను ఏ షాట్ తీస్తే అదే పడుతుంది, పడే ఆప్షన్ లేదు. అండ్ నేను పొరపాటు చేసినా దొరికిపోతా. ఎగ్జాంపుల్, ఒక మిడ్ షాట్ మర్చిపోయాను అనుకోండి, ఫ్లోలో పొరపాటున హ్యూమన్ ఎర్రర్ మర్చిపోయాను అనుకోండి, నాకు ఇంకా నేను అబద్ధం చెప్పలేను తీసానని, ఎందుకంటే లేదు నేను తీలా. సో ఇట్ ఈస్ గివ్ విన్ సిచ్యువేషన్ అంటాం కదా. సో అప్పుడు ఆర్టిస్టులు కూడా స్ట్రెయిన్ ఉండదు, ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ అండి. నేను ఇంత బలంగా దిగడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు నేను చేసిన సీరియస్లో డైరెక్టర్స్ నాతో ఒక్కొక్క షాట్ 3 సార్లు చేయించేవాళ్ళు. నేను నాకున్న స్థాయికి చెప్పగలను, అవతల నాకన్నా పెద్ద డైరెక్టర్ ఆయన. సో నేను చెప్తుంటే చేసేయమ్మా అంటే, సార్ అది ఎమోషన్ రాదు సార్, మళ్ళీ ఒక్కసారి వచ్చిన ఎమోషన్ రాదండి. ఇప్పుడు నా కూతురు ఏదో చిన్న ఇన్సిడెంట్, నా కూతురు నేను ఎమోషనల్గా తిట్టాలి, దగ్గర తీసుకోవాలి, అది వైడ్లో తీసేశారు, ఫుల్ వైడ్లో తీశారు ట్రాలీ వేసి, మళ్ళీ మిడ్ తీశారు, మళ్ళీ క్లోజ్ తీశారు, మళ్ళీ సైషన్ తీశారు. 4 సార్లు రిజర్వ్ పెట్టి ఏడుస్తుంటే నేను ఫస్ట్ వచ్చిన ఎమోషన్ నాకే తెలుస్తుంది, సెకండ్ థర్డ్ ఫోర్త్ పోతుంది. అండ్ నా అదృష్టం ఏంటంటే, అది దరిద్రం అలే బట్ అదృష్టం అంటున్నా, టెలికాస్ట్లో చూస్తే 3rd పడింది, ఏదైతే నేను సరిగ్గా అదే పడింది, అదే వేసాను. అంటే ఏదేమో సాటిస్ఫైడ్ అన్ యాక్టర్ అదే పడింది. ఆడియన్స్కి ఇవన్నీ తెలియదు, అదేంటారు కౌశిక్ గడలో చేశాడు అంటారు సింపుల్గా. అంటే ఇవన్నీ చూసి నాకు అంటే డైరెక్షన్ ఇలా కాదు, అంటే ఆర్టిస్ట్ని మనం బాపు గారి స్టైల్ అండి ఇది. నేను ఆయనతో పనిచేసాను, ఆల్మోస్ట్ ఐఎమ్ వెరీ లక్కీ. ఆయనతో భాగవతం చేసి, భాగవతంలో 3 క్యారెక్టర్లు చేశాను, గడ్డం పెట్టుకుని గడ్డం తీసి జుట్టు తీసేసి. ఆయన పనిచేసినప్పుడు అండి యూజువల్గా ఆయన సినిమా కాల్ షీట్ ఫాలో అవుతారు, మనం నమ్మం. షూట్ సీరియల్ అంటే 9 to 9 మనకి. ఆయనతో భాగవతం చేసినప్పుడు నాకు 3 o'clock బండి వచ్చేది, అర్ధరాత్రి 3 o'clockకి. ఆయన 6 o'clock షార్ట్ సెట్లో ఉండేవారు సార్. అలవాల్లో షూటింగ్ మాది. 3 o'clock మన ఈటీవీ సీసీకి వెళ్తే
3:30కి నిద్రపోతుంటే మేకప్ రాంబాబు గారు రా కౌశిక్ కూర్చో టప్ప 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 మేకప్ వేసి విగ్గు పెడితే 5కి రెడీ అలా ఇలా తూలిపోతూ రెడీగా 5 o'clock మంచి టీ ఇచ్చేవాళ్ళు. టీ దాకా కూర్చుంటే అలవాలు వెళ్ళిపోతే బండిలో ఫస్ట్ అంత క్లోజప్లు తీస్తారండి. ఏ ఆర్టిస్ట్ క్లోజప్ తీస్తారు ఆయన, ఎందుకంటే పొద్దున ఫ్రెష్గా బాగుంటారని. రాఘవేంద్రరావు గారు, బాపు గారు, విశ్వనాథ్ గారు వీళ్ళంతా కూడా ఫస్ట్ ఆర్టిస్టులు పొద్దున్నే ఫ్రెష్గా ఉంటారని క్లోజులు తీసేసి ఆఫ్టర్నూన్ నుంచి మిగతా షాట్లు లంచ్ బ్రేక్ తర్వాత వెళ్తారు వైడ్కి. టచ్ చేసుకోకపోయినా పర్లేదు, వాళ్ళకి సెన్సిబిలిటీ ఉంది, వాళ్ళు ఎలా చేద్దాం అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి అండ్ లేకపోతే పంపించేస్తారు కూడా. నేను అది కూడా చూసాను. అంటే నేను ఆల్వల్లో ఉన్నప్పుడు వెళ్ళి డబ్బాలు అవి ఇస్తూ ఉండేదాన్ని. మా అమ్మ పునుగులు చేశాను అవి చేశానంటే, సో అప్పుడు నేను చదువుకుంటూ ఉండేదాన్ని, వెళ్ళి ఇచ్చొచ్చేదాన్ని. ఆయన అటు నుంచి అట్టే చూసి వెళ్ళిపో అనేవారు. నేను కొంచెం చూసి వెళ్తా అన్నా నో వెళ్ళిపో, ఒక్కసారి మట్టుకోసారి ఇక్కడే ఉండి అక్కడ చేస్తున్నావా అని దూరంగా. సో అప్పుడు నేను చూసాను అనమాట హౌ హీ డస్ ఇట్. మీరు అన్నట్టే ఫస్ట్ క్లోజ్లు అన్నీ తీసేసుకుని పొద్దునే దాని పంపించేసి తర్వాత వైడ్లు అంతా మెల్లిగా లంచ్ తర్వాత వైడ్గా చేసి. ఆయనతో నాకు అదృష్టం ఏంటంటే ఒకసారి ఇద్దరం షాపింగ్కి వెళ్ళాం, నేను ఆయన హ్యాబిట్స్ పెన్సిల్స్ కొనుక్కోవడానికి. సచ్ ఎ లవ్లీ పర్సన్ ఈజ్. షాప్లోకి వెళ్ళామండి, స్టేషనరీ షాప్లోకి వెళ్ళాం. రావయ్యా అంటే ఓకే సార్. నేను లోపలికి వెళ్ళా. యూజువల్గా నాకు కుర్తా కదా, వైట్ కుర్తా ఇది కదా, మామూలు ట్రౌజర్ వేసుకుంటారు. లోపలికి వెళ్ళి పెన్సిల్స్ ఉన్నాయా అన్నాడు. ఆడి హిందీ వాడు, కోన్సా చాయ్ అన్నాడు. నేను ఏదో నెంబర్ చెప్పాను, 6B నెంబర్ చెప్పాడు. అది తీసుకున్నాడు. యూజువల్గా మనం పెన్ అయితే రాస్తాం కదా, సార్ రాయట్లా బాపు గారు, పెన్సిల్ చూస్తున్నారు. అది చూసి ఇది కాదు ఇంకో నెంబర్, ఆమె నెంబర్ లేదు అని లెడ్ చూసి పైన ఇది కాదు అన్నాడు. నేను ఒయ్యి అంటున్నాడు. ఇది కాదండి ఇంకోటి ఉంటుంది చూడ లోపల అన్నారా ఆయన. అంటే నేను అబ్జర్వ్ చేసింది బాపు గారిలో కోపం వస్తే రామా ఏంటి రామా ఏంటిది మనకి ఆయన స్టైల్ అంతే. ఒక ఆర్టిస్ట్ కనుక 2 టేకులు 3 టేకులు అయితే ఏంటి రామా ఏంటి ప్రాబ్లం ఏంటి రామా ఏమిటి చేద్దాం ఇంకొకసారి. యూజువల్గా వి సీ పీపుల్ గెట్టింగ్ వర్క్డ్ అప్, డైరెక్టర్స్ అండి అరిచేస్తారు, ఏంటి మాట్లాడుతున్నాం, కొంతమంది బూతులు మాట్లాడతారు. బట్ అసలు అనేది ఎంత కంఫర్టబుల్గా ప్లేస్ చేస్తారంటే ఆర్టిస్ట్ని. అలా ఆయనతో అప్పుడు షాపింగ్కి వెళ్ళి ఆ పెన్సిల్స్ కొనుక్కొని బయటకు వచ్చాక మీకేమైనా కావాలా మా ఇంట్లో పెన్సిల్స్ చాలా పెన్సిల్లు ఉన్నాయండి అంటే ఆయన. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ అండి ఆ మనిషి. అంటే ఆ క్లారిటీ అండి, క్లారిటీ ఆఫ్ థాట్. ప్రొడక్షన్ వాళ్ళు హడావుడి చేసేస్తున్నారు, సార్ ఆర్టిస్ట్ సార్ అది. ఏమయ్యా లేట్ అవుతుందా, ఎంత పడుతుంది సార్, అక్కడ బయలుదేరారు సార్ బేగంపేటలో, అలవాల దాకా రావాలి, ఎంత పడుతుందయ్యా సార్, గంట పడుతుంది సార్ అన్న. సరే రాజుగారు సూర్యుడిది పెట్టుకోండి, ఈ షార్ట్ ఇన్సర్ట్ పెట్టుకోండి మధ్యలో, అయిపోయి అంతే. వీళ్ళు వెయిటింగ్లు టెన్షన్లు అరపులు ఏం లేవు. ఆ ఆర్టిస్ట్ రావట్లేదు, లైటింగ్ రెడీగా ఉంది, ఆ చెట్ల మధ్యలో ఆ షార్ట్ పెట్టేసుకోండి రాజుగారు, చేసేద్దాం, అయిపోయింది. సింపుల్ అండి. సచ్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ సచ్ పీపుల్. అండ్ రాజుగారు కూడా ఎన్నాళ్ళు చేశారు ఆయన. అసలు రాజుగారు అలాగే కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు ఒకే ఉండేవారు, పొడుగ్గా ఉంటారు ఆయన. అసలు ఆయనకి వాళ్ళిద్దరికి భలే కోఆర్డినేషన్ అండి, శ్రీనివాస్ గారికి బాబు గారికి. ఏమండి శ్రీనివాస్ గారు అయిపోయింది సార్, ఈయనేమో అవలేదు సార్, బాబు గారు ఈయనకి పెన్సిల్తో కొట్టుకుంటారు కదా షార్ట్లు, అవలేదు సార్, అవలేదా సార్, ఓకే సార్ అయితే. సో ఫస్ట్ ఈటీవీలో భాగవతం అవన్నీ చేయడం, దాని తర్వాత సీరియల్స్ ఇవన్నీ చేస్తూ యాంకరింగ్ కూడా చేశారు. అవునండి, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా, యాంకరింగ్, ఆర్జింగ్. సో వాట్ హ్యావ్ యూ లర్న్డ్ అండి? అంటే ఇన్ని చేస్తున్నప్పుడు ఏమేమి నేర్చుకున్నారు మీరు అసలు? అంటే ప్రతి దానికి ఒక నైపుణ్యత ఉంటుంది. యాక్టింగ్ వేరు, యాంకరింగ్ వేరు, ఆర్జేయింగ్ వేరు, ప్రతి దానికి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ గుడ్ బ్లాడ్ వాట్ ఎవర్, దాని నాక్ ఉంటుంది. నేర్చుకోవడానికి కూడా సిచ్యువేషన్స్ హెల్ప్ చేసాయండి. మంచో చెడు జరిగింది, ఒక చెడు జరిగింది, టీవీలో గ్యాప్ వచ్చింది, ఆర్జేయింగ్కి వెళ్ళా, అక్కడ ఒక చెడు జరిగింది, అది గ్యాప్ తీసుకుని మళ్ళీ యాంకరింగ్కి వచ్చా, అక్కడ ఇబ్బంది వచ్చింది, మళ్ళీ యాక్టింగ్కి వచ్చా. అంటే ఇన్ని జరిగాయి నా 36 ఏళ్ల కెరియర్లో. ఒక 8 ఏళ్ళు నాకు బ్యాన్స్కే పోయింది, నన్ను బ్యాన్ చేయడం వల్లే పోయింది. బట్ దేవుడి వల్ల ఎక్కడ ఆగలేదండి బండి. అంటే ఒకళ్ళు ఆపితే ఇంకోళ్ళు పిలిచేవాళ్ళు. అంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే గాయత్రి గారు, మనిషి బిహేవియర్ అండి, యాక్టింగ్ డైరెక్టర్ చేయించుకుంటాడు. మన బిహేవియర్, మన మాట తీరు. ఇప్పుడు దిస్ ఇస్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ అండి, టంగ్ ఇస్ ద రోప్ బై విచ్ మెనీ ఆఫ్ దెమ్ హ్యాంగ్ దెమ్సెల్వ్స్ అంటారు. నోటి మాట అంటే అది నాకు ఎంత హెల్ప్ అయిందంటే, కౌశిక్ అనేవాడు చాలా అగ్రెసివ్, నాకున్న పేరు ఇండస్ట్రీలో చాలా అగ్రెసివ్, చాలా షార్ట్ టెంపర్డ్. ఎందుకు నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా, ఇన్ని మాట్లాడతారు. బట్ అల్టిమేట్గా దే నో వాట్ ఐఎమ్ అండ్ ఐ నో వాట్ ఐఎమ్.
ఇప్పుడు నేను లెక్కేసుకుంటే నాకు రావాల్సింది దాదాపు 15 లక్షలు ఉంది ప్రొడ్యూసర్ దగ్గర నుంచి నేను వదిలేసుకున్న డబ్బులు. అంటే నేను వదిలేసుకున్నాను అంటే ట్రై చేస్తానండి. వాళ్ళు ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉంటే నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను. లాస్ అండి, సీరియల్ పోయింది సార్ కొంచెం చూసుకోండి అంటే అలా లాస్ అయ్యి వదిలేసిన సీరియల్స్లో నాకు 3 లక్షలు రావాల్సిన చోట 2 లక్షలు 1 లక్ష తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నేను కష్టపడ్డ డబ్బుల నుంచి 2 lakhs ఐ లెట్ గో. ఐ యూస్ టు లెట్ గో. 1 లక్ష తీసుకుని ఆ 2 lakhs 3 lakhs అలా ఒక 15 లక్షలు పోయినాయి నాకు. సో మంచితనం హెల్ప్ చేస్తుంది అంటారా, లేకపోతే అది బూమరాంగ్ అవుతుందా? బూమరాంగ్ అయిందని నా ఫీలింగ్ అండి. బట్ మేబీ అంటే మనం మామూలుగా ధర్మో రక్షతి రక్షిత అంటాం కదా, ఆ నమ్మక సిద్ధాంతం బాగా నమ్ముతానండి. బట్ ఐ ట్రస్ట్ మీ కర్మ వర్క్స్ అండి. ఇట్ వర్క్స్, డెఫినెట్లీ వర్క్స్. ఐ సీన్ ఇట్. ఎందుకంటే నేను అదే నమ్ముతాను. ఎందుకంటే మనకి కాసేపు పక్కన పెట్టేద్దాం, దేవుడు సంశక్తి పక్కన పెడితే నేచర్ ప్లేస్ ఏ మేజర్ పార్ట్ ఇన్ ఆ లైఫ్స్ అండి. అవునా? ప్రకృతి మనకు కోవిడ్ నేర్పించే మనం నేర్చుకోవట్లేదు. కోవిడ్ చాలా నేర్పించింది మనకి, మనం నేర్చుకోవట్లేదు. స్టిల్ నేచర్ ఈ జన్మలో మనం పెట్టి చూపించింది ఇక్కడే అనుభవించేస్తాం. కర్మ గివ్స్ బ్యాక్. అది ఎప్పుడు ఎలా ఇస్తుందో తెలియదు. బట్ నేను బాగా నమ్ముతానండి, మనం మంచి చేస్తే మనకి మంచే వస్తుంది, మనం చెడు చేస్తే చెడే వస్తుంది. దానికి దేవుడితో సంబంధం లేదు, వరాలతో సంబంధం లేదు, శాపాలతో సంబంధం లేదు. వాట్ యు గివ్ యూ గెట్. వెరీ సింపుల్ అండి. కానీ నిక్కచ్చిగా ఉండడం కూడా ఇంపార్టెంట్ ఈ ఫీల్డ్లో అని అంటూ ఉంటారు. అంటే నిక్కచ్చిగా ఉండి మనం తెచ్చేసుకోవాలి, లేకపోతే వాళ్ళు ఇవ్వరు, మనం ఫోన్లే అనుకుంటే మనకే పాపం తగులుతుంది. అది ఇండివిజువల్ పర్సెప్షన్స్ అండి. నిక్కచ్చి అంటే లౌక్యం ఉండాలి. నాకు లేదు, నాకు వద్దు కూడా, నాకు వచ్చు, నేను లౌక్యంగా ఉండను, నాకు ఇష్టం ఉండదు. పర్సనాలిటీ అది మీరు అంటే ఇంత చదువుకున్న వాడికి పెద్ద విషయం కాదు బీయింగ్ డిప్లొమాటిక్ అండి. డిప్లొమసీ ఎందుకు ఫస్ట్ నుంచి ఐఎమ్ నాట్ కన్విన్స్ విత్ దట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ డిప్లొమాటిక్ ఆర్ డిప్లొమసీ. ఐ స్పీక్ మై హార్ట్ అవుట్ అండి. నాకు నచ్చింది, నచ్చలేదు. ఒక్కొక్కసారి నేను అడుగుతాను, అదేంటండి ఇది కరెక్ట్ కాదు కదా అని. అప్పుడు మాట పెరగచ్చు. బట్ నాకంటే అవతల మనిషిని ఇబ్బంది పెట్టే వరకు ఎందుకు వెళ్ళాలంట నేను. వాడు ప్రొడ్యూసర్ అవని, ఒక మనిషి అవని మనం ఇబ్బంది పెట్టి హర్ట్ చేసేదాకా ఎందుకు వెళ్ళాలండి. నాకు నచ్చలేదా చాలామంది అంటారు నన్ను. అంటే నచ్చపోతే కడిగే అంటారు, నేను అడగను. అది బురద అని తెలుసు అండి, నేను కాలు పెట్టి కడుక్కోను, నేను పక్క నుంచి వెళ్ళిపోతాను. చాలామందికి ఉంటుంది, మనం ప్రూవ్ చేసుకోవాలి, వాడి బురద కడగాలి, సర్ఫ్ ఎక్సెల్ వేయాలి. వద్దు, అది బురద దిగడం ఎందుకండి, పక్క నుంచి వెళ్ళిపోవచ్చు కదా. సో టెలివిజన్ ఇండస్ట్రీలో మీరు వచ్చిన దానికి ఇప్పటికీ మీరు చూసిన మార్పులు ఏంటి, చూస్తున్న మార్పులు ఏంటి? ఒకటేనండి, ఫస్ట్ నుంచి ఒకటే బాగా పెద్ద మార్పు అంటే తెలుగు వాళ్ళు తగ్గిపోవడం, తెలుగు ఆర్టిస్టులు తగ్గిపోవడం, నాన్ తెలుగు ఎక్కువ అయిపోవడం. ఎందుకు అవుతుందంటారు? డబ్బులా, బికాజ్ తెలుగు వాళ్ళకి తెలుగు రాదనా, లేకపోతే బయట వాళ్ళు తెలుగు బాగా మాట్లాడతారనా? మల్టిపుల్ ఫ్యాక్టర్స్ గాయత్రి. ఇక్కడ ఎలా ఉంటుందంటే, అంటే కాసేపు ఛానల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుందాం. ఛానల్స్ ఏమంటాయి, కొత్తగా ఈ మధ్య నేను సోషల్ మీడియా స్టార్ట్ అయ్యాక వింటున్న మాట ఫ్రెష్నెస్ అంటే ఏంటండి? కొత్త మొహం. ఫ్రెష్నెస్ దేనికి కొత్త మొహం? వాట్ ఐమ్ ఆస్కింగ్. ఇది డాక్టర్స్, డాక్టర్స్ ప్రొఫెషన్. డాక్టర్ గాడు ఎప్పటికైనా డాక్టరే, యాక్టర్ ఎప్పటికైనా యాక్టరే. మనం ఇన్నేళ్ళుగా చాలా మంది చూస్తున్నాం యాక్టర్స్ని. కరెక్ట్. ఫ్రెష్నెస్ ఎందుకు ఉంటుంది? క్యారెక్టర్ బట్టి ఫ్రెష్నెస్ ఉంటుంది. అంటే కొత్తగా అండి, నో అఫెన్స్, ఈ కొత్తగా ఈ ఛానల్స్లో పనిచేసి కొత్తగా వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు అప్పుడే మాస్ కామ్ పాస్ అయ్యి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, అవగాహన లేదు, తెలియదు ఇండస్ట్రీ గురించి. తెలిసి మాట్లాడితే నేనేమన్నాండి, వాళ్ళ టెలివిజన్ కొత్త, సో దే డోంట్ నో కౌశిక్. ఆనెస్ట్గా వాళ్ళ ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చిన ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి కౌశిక్ తెలియదు టీవీలో. దే మైట్ నో ఎ న్యూ గాయ్ ఆర్ అ బాయ్ ఆర్ అ గర్ల్ హూ ఇస్ వర్కింగ్ యాజ్ అ హీరో. కౌశిక్ తెలియకపోవచ్చు. నేను తెలియపోవడం తప్పు కాదు, తెలుసుకోమంటాను. ఒక రెక్కి చెయ్యి, గో టు గూగుల్, హిట్ కౌశిక్, యు విల్ నో వాట్ ఐ యామ్. కరెక్ట్. తెలుగు యాక్టర్ అని కూడా వచ్చేస్తుంది నా గురించి మొత్తం నీకు ఇన్ఫర్మేషన్. అది చేయరు, పీపుల్ అది కూడా ఉండదు. కౌశిక్ ఎవరు, కౌశిక్ ఎవడు, ఈ యాటిట్యూడ్ అండి. అండ్ సెకండ్ పాయింట్ ఫ్రెష్నెస్ దేనికి అంటానండి నేను. ఇప్పుడు ఇది నమ్ముకొచ్చాం గాయత్రి, మీరు సినిమాలు చేస్తున్నారు, పాడ్కాస్ట్ చేస్తున్నారు, నేను టీవీ చేస్తున్నాను, సినిమా టెలివిజన్ చేస్తున్నారు. ఎందుకు చేసుకుంటున్నాం మనం? ఇది వృత్తిగా పెట్టుకున్నాం అండి. ఇది వృత్తి అండ్ వి లైక్ ఇట్, వి ఎంజాయ్ ఇట్. ఇట్స్ అ ప్యాషన్. ఇది తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు, ఇది తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. మీకు ఇదే ఆప్షన్, నాకు ఇదే ఆప్షన్. మనం ఎంచుకున్నాం కదా ఇష్టపడి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇలాంటప్పుడు మీరు ఫ్రెష్నెస్ అని తీసుకురండి, నేను కాదనట్లా. మళ్ళీ చెప్తున్నానండి, నేను తమిళ్లో సన్ టీవీ ఒక ప్రాజెక్ట్ చేశానండి, రన్ ఒక ప్రాజెక్ట్ చేశాను కోవిడ్ ముందు. సన్ టీవీలో విలన్ క్యారెక్టర్ చేశానండి. వాళ్ళు ఎంత క్లారిటీ ఉంటారండి తమిళ వాళ్ళు. సీరియల్కి ఇద్దరే, మీరు ఎవరైనా తెచ్చుకోండి, హీరోనో హీరోయిన్నో మదర్నో, ఇద్దరు దాటితే వాళ్ళు ఒప్పుకోరు. నాన్ టెమిలియన్స్ అంత స్ట్రాంగ్. కర్ణాటకకి వెళ్ళండి, అసలు వాళ్ళు నాన్ కన్నడని పెట్టుకోరు.
దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు సింక్ సౌండ్లో పనిచేస్తారు. దే హ్యావ్ ఎ జెన్యూన్ రీజన్. కాక కన్నడ రాజ్ కుమార్ గారు అప్పట్లో జియో పాస్ చేయించుకున్నారు. కన్నడ వాళ్ళతోనే వర్క్ అవ్వాలి, వాళ్ళ లాంగ్వేజ్, లోకల్ టాలెంట్, లోకల్ ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయాలి. ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందండి. లోకల్ ఫస్ట్ మన సంస్కృతి మన సాంప్రదాయం మనం ఎంకరేజ్ చేసుకుని పక్కాడికి మనం అన్నం పెట్టాలి. ముందు మన ప్లేట్లో ఫుడ్ వాడికి పెడితే మనమేం తింటాం? మనకి పొరుగింటి పుల్లగూర కాదు. ఎగ్జాక్ట్లీ. ఇదే తెలుగువాడి దౌర్భాగ్యం. అది దౌర్భాగ్యం అని అంటే ఎందుకంటేనండి, ఇవాళ మీరు అంటారా తెలుగులో ఆర్టిస్ట్ లేరని, నేను చూపిస్తే ఆర్టిస్ట్ ఉన్నారండి. అయ్యో ఎంతమంది ఉన్నారండి ఇన్ఫ్లుయెన్స్లు, ఆర్టిస్టులు, అది ఇది, వాళ్ళు దే డైయింగ్ టు బీ దేర్. పర్ఫామ్ చేసే వాళ్ళు నాకు తెలిసి కనీసం 100 మంది ఉన్నారు. బట్ ఛానల్స్ ఏమంటాయి? ఫ్రెష్నెస్, కొత్తగా కావాలి, కొత్తగా కావాలి. వాళ్ళ పాయింట్ వాళ్ళు కరెక్టే, ఛానల్స్ని తప్పటనండి. కొత్తగా రావట్లా. ఇప్పుడు వచ్చే పిల్లలు 20s, 18 teensలో ఉన్న పిల్లలు, 20sలో ఉన్న చిన్నపిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, ద ఫస్ట్ థింగ్ దే లుకింగ్ ఎట్ ఈస్ OTT ఆర్ ఎ మూవీ. మన తెలుగు వాళ్ళు సీరియల్ అంటే ఇంట్రెస్ట్ చూపించట్లా. ఆ సీరియల్ ఇవాళకి అండి నమ్మరు. ఎక్కడికైనా వెళ్తే ఓ సీరియల్ ఆర్టిస్టా, సీరియల్ ఆర్టిస్టే. నేను కాదండి, నేను ఒప్పుకుంటా, నేను సీరియల్ ఆర్టిస్ట్నే. అదేం తప్పేం కాదు కదా. ఇన్ఫాక్ట్ అది ఇట్స్ క్లోజర్ అండి, క్లోజర్ టు హార్ట్. ఎందుకంటే ప్రతి ఇంటికి వస్తారు, ప్రతి రోజు వస్తారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆడియన్స్ కదా లేదండి, ఇండస్ట్రీ వాళ్ళకి ఏంటంటే వెరీ అన్ఫార్చునేట్లీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చులకన. అరే కౌశిక్ గడ్రా ఆడి సీరియల్ ఆర్టిస్ట్ రా బాబాడు. అయితే ఏంట్రా, ఆర్టిస్ట్నే కదా, బేసిక్గా ఆర్టిస్ట్ని. నేను థియేటర్ చేస్తాను, సినిమా చేస్తాను, సీరియల్ చేస్తాను. బట్ సీరియల్ అనగానే ఒక చిన్న చూపు. దానివల్ల ఏమైపోతుందండి, చాలామంది ఈ మధ్య 2-3 కోడేటర్లను కలిసారు సినిమా వాళ్ళని. వాళ్ళు ఏమంటారు, సార్ మీరు గ్యాప్ ఇవ్వాలి సార్ సీరియల్స్లో, లేకపోతే మీ వేషాలు రావు. నేను దానికి దీనికి సంబంధం ఏంటన్నా అంటే మిమ్మల్ని బాగా చూసామండి. అయితే ఏంటండి, చాలామంది హీరోల్ని బాగా చూసాం ఎన్నో ఏళ్ళ నుంచి. దానికి దీనికి సంబంధం ఏంటి? నన్ను బాగా చూశారు కాబట్టి అడ్వాంటేజ్ మీకే. ఇప్పుడు మీ హీరోకి 100 టికెట్లు తెగితే నాకు ఒక టికెట్ తగ్గుద్ది గ్యారంటీగా. నేను గర్వంగా చెప్పుకుంటా. నేను ఒక సినిమాలో ఉంటే నా కోసం ఒక్కడైనా గ్యారంటీ వస్తాడుగా. ఇంత తెలుగు మందిలో 2 రాష్ట్రాల్లో కలిపి కనీసం 10 కోట్ల మంది ఉంటారు మనకి, తెలంగాణ ఆంధ్ర కలిపి. ఎవడో థియేటర్కి వెళ్తాడు, ఒక స్టార్ హీరో కోసం సినిమాకి 100 మంది వెళ్తే ఒక్క సీట్ నా కోసం తెగుద్ది. కౌశిక్ గడ్ ఉన్నాడు ఈ సినిమాలోని. ఐఎమ్ కాన్ఫిడెంట్ అండి. మరి అదెందుకు మీరు అర్థం చేసుకోరు? తెలుగు వాళ్ళు ఏమన్నా అంటేనండి, ఇప్పుడు ఒక మనిషి ఒకళ్ళిద్దరు ఇబ్బంది పెట్టారని మొత్తం అందరినీ దానికి అంటకట్టేయకూడదుగా, అదే దాని మీద అంటకట్టేయకూడదుగా, జర్నలిస్ట్ వేసేయకూడదుగా. మనకి ఇబ్బంది ఉందండి, ఒకళ్ళిద్దరు తెలుగు ఆర్టిస్టుల వల్ల ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడ్డారు, అది వాస్తవం, నేను ఒప్పుకుంటా. ఇక్కడే కదా, ఎక్కడైనా అన్ని చోట్ల ఉంటారండి. దాన్ని బేస్ చేసుకుని అందరిని అదే బట్ట కట్టేస్తే ఎట్లాగా? తెలుగు వాళ్ళందరూ ఎందుకు అవుతారు అలాగా? క్లాస్ రూమ్ లో 2-3 చెడ్డవాళ్ళు ఉంటారండి, కామన్ అది. ఇప్పుడు ప్రొడ్యూసర్కి వాళ్ళకి అర్థం కాని లాజిక్ ఏంటంటేనండి, ఒక నాన్ తెలుగు యాక్టర్, నేను మళ్ళీ చెప్తున్నానండి, ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ బెంగళూరు, ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ చెన్నై, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ హూ ఆర్ నాట్ తెలుగు పీపుల్. ఐ రెస్పెక్ట్ దెమ్, ఐ లుక్ అప్ టు దెమ్. వాళ్ళే నాతో అంటారు, ఏంటి బాసు, ఏంటి మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఎందుకు మమ్మల్ని ఎంతమంది తీసుకొచ్చేస్తున్నారు అంటే ఏంటి, పక్కవాడికి అర్థమవుతుంది ఆ పెయిన్ మనకన్నా. నాతో పాటు సీరియల్ చేసే ఒక నాన్ తెలుగు కన్నడ ఆయన నాతో చెప్తున్నాడు, కౌశిక్ మీ చాలా కరెక్ట్ పాయింట్ కౌశిక్, మీరు మాట్లాడేది మమ్మల్ని మేము రానేమో, మిమ్మల్ని మీరు ఎందుకు ఎంతమంది రాణిస్తున్నారు ఇక్కడికి అన్నాడు. నా దగ్గర సమాధానం లేదు. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఏమవుతుంది చెప్తా, మీరున్నారు గాయత్రి, నేనున్నాను, మన ఇద్దరికి భాష వచ్చు, తెలుగు చదువుతాం, రాస్తాం, మనం మాట్లాడతాం. అదే ఒక నాన్ తెలుగు ఆర్టిస్ట్ని తీసుకొచ్చి తెలుగు సీరియల్లో పెట్టుకుంటే ఫస్ట్ అతనికి ప్రాంప్టింగ్ ఎలాగో బై డిఫాల్ట్ పక్కన పెట్టండి. నాలాగా ప్రాంప్టింగ్ లేకుండా చేసేవాళ్ళు చాలా రేర్. నాకు కూడా ప్రాంప్టింగ్ అంటే భయం తెలుసా, ప్రాంప్టింగ్ లేకుండానే బాగా చేస్తాం. అంటే నాకు ఫస్ట్ నుంచి లక్కీగా అలవాట్లేదు, నేను అలవాటు చేసుకునే ఉద్దేశం కూడా లేదు నాకు. నేను కూడా చేయను అస్సలు, నో ప్రాంప్టింగ్, నేనే చెప్తాను నా ఓన్ వర్షన్, మీరు చెప్పద్దు. కాకపోతే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి పాపం ఏంటంటే, నాన్ తెలుగు వాళ్ళకి మనం ఫస్ట్ తెలుగు డైలాగ్ చెప్పాలి, దాని భావం చెప్పాలి, అర్థమయ్యేది చెప్పాలి, తర్వాత ప్రాంప్టింగ్ వాళ్ళు, తర్వాత డైలాగ్, ప్రతి పదానికి అర్థం తెలియాలి. ఇంత ప్రాసెస్కి ప్రొడ్యూసర్ నాశనం అయిపోతాడండి. ఒక అయినా కూడా నాకు అదే అర్థం కాని లాజిక్ ఇప్పటికి ప్రొడ్యూసర్ల దగ్గర. అయినా కూడా సీరియల్కి 6 పెట్టుకుంటున్నారు. నేను ప్రొడ్యూసర్ని అడిగితే మనోళ్ళు ఏంటి మనోళ్ళు ఉన్నారు, నేనే అంటున్నా, ఒకళ్ళిద్దరి వల్ల అందరినీ ఆ బట్ట కట్టేయకూడదండి. అన్ని చోట్ల ఉంటారు. ఏం కన్నడలో లేరా, తమిళ్లో లేరా, మలయాళంలో లేరా? అన్ని చోట్ల మంచి చెడు కలిసి ఉంటాయి, కలగలిపి ఉంటాయి. మనం వాటిలోంచి మంచి తీసుకుని చెడు వదిలేయాలి. 2-3 ఆర్టిస్టులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని తెలుగు వాళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారని స్టేట్మెంట్ ఎలా పాస్ చేసేస్తారు? దానివల్ల ఏమైపోతుందండి,
ఛానల్స్ ఏమో ప్రొడ్యూసర్లు అంటున్నాయి, ప్రొడ్యూసర్లు ఏమో ఛానల్స్ అంటున్నారు. అంటే ఎవరండి ఈ కాలంలో మన కుటుంబం, మన సినిమా వాళ్ళు, లేకపోతే మన టీవీ వాళ్ళు అని వాళ్ళ కోసం చేసే వాళ్ళు ఎంతమందిని చూస్తున్నాం అసలు మనం? లేరండి, బేర్లీ, వెరీ వెరీ రేర్, వెరీ బేర్లీ. ఎందుకు ఆ యూనిటీ లేదంటారు మన దాంట్లో? ఏమోనండి, మరి ఇన్సెక్యూరిటీయో లేకపోతే మన దౌర్భాగ్యమో తెలియట్లేదు నాకు. మన దగ్గర ఇలా ఉందండి. మీరు అన్నట్టుగా సినిమా కూడా అలాగే ఉంది. ఈ మధ్య ఒక పెద్ద సినిమా హీరో అండి, తమిళ్లో చాలా పెద్ద హీరో, తెలుగు సినిమా చేస్తున్నాడు ఆయన. ఆయన కండిషన్ ఈ సినిమాలో తమిళ వాళ్ళే ఉండాలి మొత్తం అందరూ అని. ఆ డైరెక్టర్గా అసే ఇవ్వట్లేదు. ఏంటండి ఇది? అంటే తెలుగు ప్రొడ్యూసర్స్ పిలిచి తెలుగు సినిమా చేసి ఇక్కడ భోజనం చేస్తూ అక్కడ డిక్టేట్ చేస్తున్నారు తమిళ ఆర్టిస్టులే ఉండాలి నాకంటే. అక్కడే అర్థమైపోవట్లా మనం ఏంటో. అంటే బిజినెస్ చేసేది మన మీద, ఇక్కడ మార్కెట్ ఆయన పెంచుకుంటూ ఇక్కడ వాళ్ళు వద్దంటే ఎట్లాగండి? హీరోయిన్ వరకు చెప్పండి, హీరోకి ఆ చాయిస్ ఎప్పుడు ఉంది, ఫస్ట్ నుంచి ఉంది. హీరోయిన్ వరకు ఈ హీరోయిన్ పెట్టుకోండి, ఆ హీరోయిన్ పెట్టుకోండి అని చెప్పండి, సో బాగుంది. మార్పు ఎక్కడ రావాలంటారు? మార్పు మనలో రావాలండి. ఎలా అంటే? బికాస్ ప్రొడ్యూసర్ ది ఫైనల్ సే కదా, డైరెక్టర్ గారిది ప్రొడ్యూసర్. సినిమా వరకు అదండి, సీరియల్ వరకు ఇట్స్ లైక్ మ్యూచువల్ అండి. ఛానల్స్ ప్రొడ్యూసర్ కలగలిపి వెళ్తాయి. ఛానల్స్ ఏమంటున్నాయి? ప్రొడ్యూసర్స్ తీసుకొస్తున్నారు అంటున్నారు, ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారు? ఛానల్స్ అంటున్నారు. వీళ్ళిద్దరూ రింగ రోజెస్ ఆడుకుంటున్నారు, మధ్యలో బలి అయిపోయేది ఆర్టిస్టులు. ఓకే, సో ఎలా ఏం చేయొచ్చు అంటారు మీరు? నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత అఫీషియల్ ప్రోటోకాల్లో అన్ని ఛానల్స్ని కలిశానండి, రిప్రజెంటేషన్ ఇచ్చాను, తెలుగు వాళ్ళని పెట్టుకోండి అని. ఛానల్స్ నాకు చెప్పేది ఏంటి? కౌశిక్ గారు మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్, పెట్టుకోవాలి. మాకు ఆ ఫలానా క్యారెక్టర్కి ఒక ఫ్రెష్ ఫేస్ కావాలంటే దొరకట్లేదు అంటారు. నేను అంటాను దొరకట్లేదు వదిలేండి, మా ఉన్న వాళ్ళలో చూడండి అంటాను. అవట్లా. ఇప్పుడు నాకు అసోసియేషన్లో 1000 మంది మెంబర్స్ ఉన్నారండి, 1000 మందిలో 100 మందే పనిచేస్తున్నాం. అంటే 10% ఇస్ హార్డ్లీ 10% ఇస్ వర్కింగ్. మీతో 900 మంది ఖాళీగా ఉన్నారు. ఒకళ్ళు బడ్డీ కొట్టు పెట్టుకుని, ఒకళ్ళు సూపర్ మార్కెట్, ఒకళ్ళు టైలరింగ్ చేసుకుంటూ, ఒకళ్ళు ఇంట్లో రిటైర్ అయిపోయి, ఇలా అయిపోయింది. చూడడానికి బయట నుంచి అంత బాగుంటుంది గాయత్రి. నేనేమంటానంటే, అంటే మెంబర్ అయి ఉన్నాం కాబట్టి మాకు వేషం ఉన్న ఉద్దేశం కాదు, ఇక్కడ వీళ్ళని ట్రై చేయమంటున్నా. చాలామంది పర్ఫార్మర్స్ ఉన్నారు ఖాళీగా ఉన్న వాళ్ళలో కూడా, డైలాగ్ చెప్తే చెప్పగలిగేవాళ్ళు, బాగా యాక్ట్ చేయగలిగేవాళ్ళు. వాళ్ళందరినీ, అందుకనే కదండి అసోసియేషన్లో ఉన్నారు. వాళ్ళందరినీ వద్దని ఫ్రెష్ కావాలి, కొత్తగా కావాలి. ఎక్కడ తీసుకొస్తామండి కొత్తగా? వాళ్ళకి తెలియదు ఆ విషయం. తెలుగు ఆర్టిస్టులు సీరియల్స్కి రారని తెలియదా? వాళ్ళకి తెలుగు అమ్మాయిలు రారని తెలీదా? అంటే నేను సాధారణంగా నేను కోపం తెచ్చుకోను, బాధ అండి లోపల. అంటే ఏంటంటే ప్రతి వాడికి ఇన్సెక్యూరిటీ అండి. మనం ఏమనకూడదు, మనకు వేషం వచ్చేయాలి. ఎలా కుదురుతుందండి? మనం కష్టపడకూడదు, మనం అందరు గుడ్ బుక్స్లో ఉండాలి, అన్ని ఛానల్స్ మనం గౌరవించాలి, మనం ఎవరిని ఏమనకూడదు, కానీ నాకు వేషం వచ్చేయాలి. కుదరదు. నువ్వు పడాలి, పడి లేవాలి, వాడికి తగలాలి, తగిలితే ఆ పెయిన్ తెలియాలి. అప్పుడు నువ్వు ఉంటావో ఓడతావు నెక్స్ట్ సెకండరీ. అది దీనికి మల్టిపుల్ ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉందండి. ఇప్పుడు నేను అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి టీవీ ఫెడరేషన్ ఉంది, 22 క్రాఫ్ట్స్ దాంట్లో ఉన్నాయి, ఒక 2 క్రాఫ్ట్స్ లేవండి దాంట్లో. ఓకే, అది పక్కన పెట్టేస్తే ఈ ఫెడరేషన్లో కనుక అసోసియేషన్ వెనక్కి తీసుకెళ్తే, మళ్ళీ తిరిగి వాళ్ళ దాంట్లో జాయిన్ చేయగలిగితే, నేను ఐ హ్యావ్ సమ్ ప్లాన్స్. ఏంటి? సింపుల్ ప్లాన్ అండి. ఫెడరేషన్తో కనుక అసోసియేషన్ కలిస్తే సీరియల్కి 2 నాన్ తెలుగు, 2 మించి పెట్టద్దు మీరు అని గట్టిగా చెప్పగలం. ఎందుకంటే కలిసి ఉంటాం కాబట్టి, యూనిటీ ఈజ్ స్ట్రెంత్ అంటాం కదా. కరెక్ట్. అప్పుడు ఛానల్స్కి చెప్తాం, ప్రొడ్యూసర్స్కి చెప్తాం, 2 మించి నాన్ తెలుగు, తమిళ్లో లాగా, కన్నడలో లాగా. ఎగ్జాక్ట్లీ. అది ఒకటి. ఇంకొకటి అదే సార్, అదొక్కటి చాలు. అదొక్కటి చేస్తే లోక కళ్యాణం. అదొక్కటి చేయగలిగితే చాలు, నా జన్మ ధన్యం. ఎందుకు 2 కలవట్లేదు అంటారు అసోసియేషన్, ఫెడరేషన్? అంటే ఇప్పుడు చిరంజీవి గారు చెప్పినట్టుగా మంచి మైక్లో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలంటారు. సో నేను చెడు డిస్కస్ తెలుసుకోవట్లేదు, నాకు మంచి కావాలండి. ఏమైందో నాకు అనవసరం, నాకు కలపాలన్న ఉద్దేశం అండి. దానికి కొంతమంది ఫీలింగ్ ఏంటంటే, కౌశిక్ గారు కనుక ఫెడరేషన్లో కల్పిస్తే వాడికి ఏదో పోస్ట్ ఏమొచ్చేస్తుందండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను? వాట్ ఐమ్ డూయింగ్ ఈజ్ అ గాడ్ డామ్ థ్యాంక్లెస్ జాబ్. ఇది నా గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అండి. నేను అసోసియేషన్ ఎలక్షన్స్లో పోటీ చేసి నేను గెలిచి, అంత మెజారిటీతో గెలిచి వచ్చింది దేనికి? విజిటింగ్ కార్డ్ వేయించుకోవడం కాదు కదా. కౌశిక్ ప్రెసిడెంట్ ఏటీటీ కాదు. ఆయన ప్రెసిడెంట్, మీకు ఏం డబ్బులు రావు కదా. ఇట్స్ అ ఫ్రీ సర్వీస్. ఫ్రీ సర్వీస్. ఇట్స్ అ సర్వీస్. ఇట్స్ అ సర్వీస్. కరెక్ట్. ఇట్స్ ఎ ట్రూ సర్వీస్, ఆనెస్ట్ సర్వీస్ మాత్రమే. దీనికి డబ్బులు లేవు, ఏం వచ్చేది లేదు, ఒరిగేది లేదు. పర్సనల్ టైం, నా ఫ్యామిలీ టైం పక్కన పెట్టి ఆఫీస్కి వెళ్ళి కూర్చుని పని చేస్తున్నాం. అలాగే నాతో పాటు గెలిచిన అందరూ అదే చేస్తారు. బట్ నేనేమంటున్నానంటేనండి, ఫెడరేషన్లో కనుక రావడానికి ఇన్ని ఆబ్స్టకిల్స్ ఉంటే, రేపు నాకేదో ఫెడరేషన్ నాకేం వచ్చేస్తుంది, నాకేం ఉరుగుతుంది ఫెడరేషన్, నాకేం ముళ్ళ కిరీటం పెట్టి నా మీద పోస్టర్ వేస్తారా? వినాలి పోస్టరు
కౌశిక్ ఏం వేయరు, దానికి 1,00,000 రూల్స్ ఉన్నాయి. సో ఎలా తీసుకెళ్ళొచ్చు అంటారు? మీకు ఏమైనా ప్లాన్ ఉందా, లేకపోతే పెద్దవాళ్ళని ఏమైనా కలవాలా? లేదండి, నేను డిస్కషన్ ఫెడరేషన్ వాళ్ళతోనే మాట్లాడుతున్నాను. మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ ఐ గెట్ సొల్యూషన్ అబౌట్ దిస్. ఐ వాంట్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ఫెడరేషన్ వెళ్ళిన తర్వాత నా ఫస్ట్ చేయాల్సిన ఒకటే కోరిక అండి, ఛానల్స్ వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి చెప్పాల్సింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్న కొత్త సీరియల్స్లో 2 కన్నా నాన్ తెలుగుని పెట్టుకోవద్దు. అది ఎంత స్ట్రిక్ట్గా మేము చెప్పగలమంటే అందరం కలిసి ఉంటేనే చెప్పగలమండి. ఇండివిజువల్గా కౌశిక్ వెళ్ళి మాట్లాడితే నన్ను తీసేస్తారు. సింపుల్, చాలా సింపుల్ అది. కౌశిక్ నా పక్కన పెట్టండి, రాడు ఎక్కువ మాట్లాడుతుంటే తీసేస్తారు. అది జరిగింది నాకు. సో ఒక్కడిగా ఫైట్ చేయకూడదు, కలిసి ఫైట్ చేయాలి. అన్నదమ్ములు కలుపుతామంటే హట్ అవుతున్నారు, విడదీస్తారంటే ఎవరన్నా హట్ అవ్వాలి. నేను కలుపుతా అంటున్నాను, జరిగింది నాకు అనవసరం అండి. 100 జరుగుతాయండి ప్రపంచంలో. సో ఏంటంటారండి, అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం? మనం ఎందుకు కలిసలేము యాజ్ ఆర్టిస్ట్ అని చెప్తాను. ఇది నాకు ఒక ప్రశ్న తెలుసా, ఆర్టిస్టులుగా మనం ఎందుకు కలిసలేమని? ఫర్ ఎగ్జాంపుల్ వో ఉందండి, వాయిస్ ఆఫ్ విమెన్ అని. వీ వర్క్ ఫర్ వాయిస్ ఆఫ్ విమెన్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. ఏదైనా కాస్టింగ్ కావచ్చు అయినా, లేకపోతే ఏదైనా అసభ్యంగా చేసినా, యాజ్ విమెన్ వీఆర్ టుగెదర్. దానికి అఫ్ కోర్స్ ఝాన్సీ అక్క అండ్ వీ హ్యావ్ సమ్ లాయర్స్, వీళ్ళందరూ దాన్ని ముందుకు తీసుకెళ్ళిన సుప్రియ గారు, వీళ్ళంతా ఉన్నారు. దట్ అండ్ మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఏది వచ్చినా ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు కెమెరా విమెనా, లేకపోతే ఎడిటింగ్ విమెనా, ఎనీ విమెన్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, రైటర్స్, ఆల్ 24 క్రాఫ్ట్స్ ప్లస్ జర్నలిజం, టెలివిజన్, అందరం ఉన్నాం అందులో. అండ్ వీ వర్క్ టుగెదర్ టు సేఫ్ గార్డ్ విమెన్, ప్రొటెక్ట్ హర్ అన్నది వర్క్ చేస్తున్నాం. ఇందులో మేము ఆడవాళ్ళని తప్ప ఇంకా వేరే ఏం లేదు మాకు. అండ్ మేము వీఆర్ నాట్ ఫెమినిస్ట్ అన్న పదమే కాదు, ఇట్స్ అబౌట్ ప్రొటెక్టింగ్ అండ్ నర్చరింగ్ విమెన్హుడ్, అంతే, పీరియడ్. సో అలాగా మనందరం ఆర్టిస్టులు కలిసి చేయలేమా? అంత చాతకాని చానంగా ఉందా? ఓవులాగా ఓటు పెట్టుకోవాలి, వాయిస్ ఆఫ్ తెలుగు అని పెట్టుకోవాలి. టు బి ఆనెస్ట్, రియలీ ఇలా చేయలేమండి. నేను ఫైట్ చేసి నాలాగా చాలామంది నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 10-15 మంది ఫైట్ చేసి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి బ్యాన్ అయ్యి ఇంత జరిగిన తర్వాత నాకు ఒకటి అర్థం కాలేదండి, అసలు మిమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేశారు? అండ్ వై డిడ్ంట్ ద ఫెడరేషన్ స్టాప్ ఇట్? ఎందుకంటే మీరు అందరి కోసం చేశారు. ఇది సపోర్ట్ మీ అండి, ఫెడరేషన్ సపోర్ట్ చేసింది, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సపోర్ట్ చేసింది, తప్పు మాదే. ఇట్స్ ఆర్ మిస్టేక్ అండి. వి వెంట్ బియాండ్. మేమంటే సామరస్యంగా పరిష్కరించిన దానికి వీ వెంట్ కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళాం. మేము చేసిన ఒక పొరపాటు మా సైడే ఉంది. సో మేము చేసిన చిన్న పొరపాటుకి అరెస్ట్ అవ్వడం జరిగింది. దానికి మాకు కౌన్సిల్, ఫెడరేషను, అసోసియేషన్ అందరూ సపోర్ట్ చేశారు. మంచి ఎప్పుడు చెప్పుకోవాలి, నిజంగా సపోర్ట్ చేస్తారు అందరు. వాళ్ళందరూ సపోర్ట్ చేసి మాకు బెయిల్ తీసుకొచ్చారు కాబట్టి మేము బయటకు వచ్చి వాళ్ళ వీఆర్ హ్యాపీ టుడే. చిరంజీవి గారు అంత పెద్ద వీరాభిమాని, చిరంజీవి గారు పద్మ విభూషణ్ వచ్చిన పెద్ద వ్యక్తి, అండ్ హీ స్టాండ్స్ యాజ్ హై ఎపిటోమ్ ఆఫ్ తెలుగు సినిమా. కాబట్టి ఆయన హెల్ప్ తీసుకునో లేకపోతే ఇంకెవరినైనా మనం దగ్గర చేర్చుకునో చేయలేమంటారా? అంటే అట్లా కాదండి, ఇప్పుడు ఒక మనిషి వల్ల కానీ ఒక వ్యవస్థ, అంటే ఆనెస్ట్గా చిరంజీవి గారు చెప్తే డెఫినెట్గా అయిపోవచ్చు. బట్ నేను ఆయన దాకా తీసుకెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ అవును ట్రైన్ నా స్పేస్లో ట్రై చేద్దామని ట్రై చేస్తున్నానండి. అంటే ఇండస్ట్రీ ఎలా అయిపోయిందంటే గాయత్రి, ఉదాహరణకి మీరున్నారు, ఇప్పుడు మీరు ఒక స్టాండ్ పెట్టుకుంటారు, 20,000 ఇస్తే పర్ డే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, పర్ డే 20,000 ఇస్తే పని చేస్తా అంటారు. నేను 10 నెలలకి చేసేస్తానండి, గాయత్రి కిందకి 20,000 అంటున్నాను, అది పోవాలి. అంటే మీరు ఒక స్టాండ్ పెట్టుకున్నారు, అప్పుడు నేనేం చెప్పాలి, గాయత్రి 20,000 చెప్తున్నారండి, నేను 20 ఇస్తే చేస్తా. సో అప్పుడేమవుతుందంటేనండి, ఓహో వీళ్ళందరూ ఒక స్టాండ్ మీద ఉన్నారు అర్థం అవుతుంది. ఇక్కడ ఏమైపోతుంది, ఆపర్చునిటీ, మీరు కాదంటే ఇంకోటి వెళ్ళిపోతున్నాడు. అండ్ సెకండ్ పాయింట్, కలిసి రావట్లేదండి. ఇప్పుడు ఒక ప్రాబ్లం జరిగింది అంటే ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ టెలివిజన్ అండి. ఇప్పుడు చాలామంది బయట వాళ్ళు కూడా, బీట్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళందరికీ కూడా పాపం రావాలని ఉంది ఇండస్ట్రీలోకి. అండ్ దట్స్ ఎ గుడ్ వెన్యూ టు కమ్. వాళ్ళకి టాలెంట్ ఉంటే తప్పకుండా వాళ్ళు వస్తారు. కానీ కనిపిస్తే చాలు, డబ్బులు ఇవ్వకపోయినా అన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళే ఎక్కువ ఉన్నారండి అన్ఫార్చునేట్లీ. దానివల్ల సినిమాలే కదా టీవీ ఎఫెక్ట్ అయిందండి చాలా. ఇవాళ నన్ను పెట్టుకుంటే ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ డబ్బులు ఇవ్వాలి, కౌశిక్ టైంకి వస్తాడు, కౌశిక్ మంచి ఆర్టిస్టు, వితౌట్ ప్రాంప్టింగ్ యాక్ట్ చేస్తాడు, పక్కన పెడితే ఆ కౌశిక్ రూల్స్ మాట్లాడతాడరా, కౌశిక్ డబ్బులు 40 డేస్లో ఇచ్చేయమంటాడు, ఆడిని ఎందుకు పెట్టుకోవడం మనం, పోతే ఇంకొని పెట్టుకుందాం 5,000కి. ఇది పరిస్థితి ఇండస్ట్రీ వల్ల. అంటే నాకెవడు దండేసి దండం పెట్టి సన్మానం చేయగల, నా ఫైటింగ్ ఫర్ ఎవ్రీబడి, ఇన్ దట్ ఎవ్రీబడి ఐఎమ్ ఆల్సో దేర్ అండి. డబ్బింగ్ సీరియల్స్ అప్పుడు మేము అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఫైట్ చేసినప్పుడు మాతో పాటు అందరి కోసం చేసాం. అలా చేసాం కాబట్టి, అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాం కాబట్టి డబ్బింగ్ సీరియల్స్ ఆగా 2 పాటు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ రెడ్ వచ్చే మొదలాడే, మళ్ళీ స్టార్ట్. నేను అంటాను
అరే అంత కష్టపడి చేసి అంత అరెస్ట్ అయ్యి అంత కోర్టుకి వెళ్ళి అంత బెయిల్ తెచ్చుకుని అంత డబ్బులు ఖర్చు పెట్టి బయటకు వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే మనకి ఒక ఛానల్, పర్టికులర్ ఛానల్ అండి, ఎస్టర్డే నైట్ ఐ కేమ్ టు నో 2 సీరియల్స్ కర్ణాటకలో షూట్ చేస్తున్నారండి. తెలుగు ప్రొడ్యూసరు, కర్ణాటకలో షూటింగు, కన్నడ ఆర్టిస్టులతో తెలుగు సీరియల్, ఇక్కడి నుంచి ఒక ఆర్టిస్ట్ని తీసుకెళ్ళి షూటింగ్ చేసేస్తున్నారు అక్కడ. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? వేర్ ఆర్ వి హెడింగ్? నోవేర్. అంటే మన సహజత్వాన్ని కోల్పోతున్నాం. అంటే ఏమంటే ఇప్పుడు తెలుగు వాళ్ళని నేను బ్లేమ్ చేయనండి. ఒకప్పుడు మేము ఫైట్ చేసింది ఇదే, బాలిక వధు అనే సీరియల్ని చిన్నారి పెళ్లి కూతురుని వేసేస్తే కింద వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ ఎపిసోడ్కి 15 లక్షలు అప్పట్లో. మనకి ఇవాళకి ఇచ్చేది 1,00,000 అండి, 10% ఆఫ్ ఇట్. ఇవాళ మీరు తెలుగులో టాప్ సీరియల్ తీసుకుంటే 1,70,000 పర్ ఎపిసోడ్ ఇస్తున్నారండి. ఆ 1,70,000లో 10% TDS తీసేయండి, అంటే ఆ ప్రొడ్యూసర్ చేతికి వచ్చేది 1,40,000. ఈ 1,40,000 ఎంత చూపిస్తాం మనం? ఎంత చూపిస్తాం అంబియన్స్? ఆడియన్స్ ఎందుకు బ్లేమ్ చేయాలి ఇక్కడ మనం? ఆడియన్స్ చూస్తారండి. మీరు చిన్నారి పెళ్లి కూతురు చూపిస్తే తెలుగులో చూస్తారు. వాళ్ళకి కావాల్సిన వాడికి భాష అర్థం అవ్వడం, డబ్ చేస్తున్నాం కదా. సో వాడికి ఆ తాజ్ మహల్స్, ఆ కాస్ట్యూమ్స్ నచ్చాయి ఆడియన్స్కి. ఆడియన్స్ ఎందుకు బ్లేమ్ చేయాలి మనం? చేయకూడదు, బికాజ్ దే హ్యావ్ దేర్ చాయిస్. మనం మార్చుకోవాలి. సో నువ్వు 1,00,000 ఆడియన్స్ ఎప్పుడు కింగే. నువ్వు 15 లక్షలు ఇవ్వలేకపోతే 2 లక్షలు ఇవ్వు, 3 లక్షలు ఇవ్వు. దాని బాబులో టేకింగ్ చూపిస్తాం మేము. మన దగ్గర ఉన్నారండి, బాహుబలి మన నుంచి వెళ్ళింది, RRR మన నుంచి వెళ్ళింది. కరెక్ట్. తెలుగు సినిమా వాళ్ళే తెలిసిందా? వాళ్ళ ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా. అవును, అఫ్ కోర్స్ అన్ని భాషలు కలిసి వాళ్ళ పాన్ ఇండియా అయింది. ఇక్కడ స్టార్ట్ మందే కదా ఆరిజిన్. కరెక్ట్. మరి అలా మర్చిపోతే మన దగ్గర లేరా టెక్నీషియన్స్, లేరా ఆర్టిస్టులు, లేరా? మనం ప్రూవ్ చేయలేమా? 15 లక్షలు వద్దు, నాకు 3 లక్షలు ఇమ్మని చెప్పండి. ఓకే, నేను ఎవరిని బ్లేమ్ చేయనండి ఆనెస్ట్గా. ఎందుకంటే ఛానల్స్కి వాళ్ళ మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, ప్రొడ్యూసర్స్కి వాళ్ళ మార్కెటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ నా బాధ ఏంటంటేనండి, ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్కి సంవత్సరానికి సౌత్ నుంచి 200 కోట్ల GST వెళ్తుందండి. వీఆర్ గివింగ్ దమ్ ఫండ్స్. సౌత్ టెలివిజన్ ఇండస్ట్రీ ఈస్ గివింగ్ 222 crores రఫ్లీ పర్ యానం GST ట్యాక్స్ పరంగా. అంత ఇస్తున్నప్పుడు మనకి ఎంత వాల్యూ ఉండదా? ఆఫ్ కోర్స్ 200 కోట్లు. ఓకే, ఒక పెద్ద సినిమా కలెక్షన్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఎంటైర్ సౌత్ టెలివిజన్ ఈస్ గివింగ్ 200 crores టు ది గవర్నమెంట్. అప్పుడు మనకు కొంచెం వాళ్ళు వాల్యూ ఇవ్వాలిగా, కొంచెం మనని కన్సిడర్ చేయాలి కదండి. అబ్సల్యూట్లీ. అంటే ఇది ఎంతసేపు ప్రతిసారి కాన్వర్జేషన్ ఏమైపోతుందంటేనండి, బాధ చెప్పుకోవడం తప్పితే ఎక్కడ నలగట్లా తెవలట్లా. ప్లాన్ అండి ఇదేనండి, జస్ట్ నా ఓన్లీ ప్లాన్ అండి. నిజంగా చెప్తున్నాగా నా జన్మధన్యం, లోక కళ్యాణం ఇది. నేను కనుక ఫెడరేషన్లో కనుక టీవీ ఫెడరేషన్లో అసోసియేషన్ని తీసుకెళ్ళి కనుక నేను అనుకున్న ఒక్క పాయింట్ చేయగలిగితే, స్టాపింగ్ ఫర్దర్గా ఎనీ న్యూ సీరియల్, స్టాపింగ్ విత్ 2 non-Telugu యాక్టర్స్ పర్ సీరియల్. సువర్ణాక్షరాలతో రాసుకోవచ్చు మనం తెలుగు టెలివిజన్ని. ఎందుకంటే దేర్ ఎండ్స్, దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇవాళ ఒక సీరియల్కి 6, 7 హీరో, హీరోయిన్, మదర్, ఫాదర్, బ్రదర్. అవును, లోకల్ టాలెంట్ ఎంతమంది ఉన్నారండి. మన ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఎంతమంది వస్తారు వీళ్ళు చేసేవాళ్ళు. లోకల్ టాలెంట్ అనట్లేదండి, మన సంస్కృతి. ఏమంటారంటే తెలుగు భాష అండి, భాష నేను తీసుకురా, ట్రస్ట్ మీ, ఐ వెల్కమ్. చాలామందికి నన్నంటే కోపం, నేను మాడేది వేరేగా తీసుకెళ్తారు బయటికి. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఐ రెస్పెక్ట్ Kannada actors and actresses, I respect Tamil actors and actresses, I respect Bengali actors and actresses, I respect Tamil actors and actresses, every other state actors and actresses, I respect them, I look up to them. ఎందుకంటే వాళ్ళ గట్స్ని మెచ్చుకుంటా. వాడి భాష కానీ వాడి ఊరు కానీ ఊరికి వచ్చి భాష కానీ భాష చేస్తూ ఇక్కడ పని చేసుకుంటూ దే ఎర్నింగ్ ద లైవ్లీహుడ్. కరెక్ట్. ఐ రెస్పెక్ట్ దెమ్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, బట్ దట్ షుడ్ బి ఇన్ లిమిటెడ్ వే. ఫ్యామిలీ వచ్చేస్తే ఇక్కడ ఏం తింటామండి? హీరో హీరోయిన్ అన్నారు, ఒప్పుకుంటా. ఎందుకంటే మన తెలుగులో అబ్బాయిలు టెలివిజన్కి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఫ్యాక్ట్. తెలుగు వాళ్ళు రారు, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలందరూ అయితే OTT అంటున్నారు. అన్ఫార్చునేట్లీ మనకు తెలుసు OTT ఎలా ఉంది, ఇప్పుడు తెలుగు OTT పెద్దగా ఏం లేదు. సో ఈదర్ సినిమా ఆర్ సీరియల్, బట్ స్టిల్ చాలామందికి మైండ్ సెట్ ఏంటంటే సీరియల్ అంటే లోకుభావం, అందుకని రారు. అసలు సీరియల్స్ ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందంటారండి? ఇది ఉంటుందండి కదా, ఏమండి ఎక్కడికి పోదండి. ఇదే మాట 10 ఏళ్ల క్రితం చెప్పారు. ఏమన్నారు? ఇంకా జెమినీ, ఈటీవీ, మా టీవీ వచ్చి ఇంకా సీరియల్ చూడరు. చూస్తున్నారుగా, తప్పకుండా OTT వచ్చింది, చూస్తున్నారుగా, చూస్తారు, ఇంకా అది చూస్తారు, ఇది చూస్తారు, అన్నీ చూస్తారండి. దే వాంట్ ఎంటర్టైన్మెంట్. ఎగ్జాక్ట్లీ. అంటే మన ప్రేక్షకులు ఎంత గొప్పవాళ్ళు అంటేనండి, మనం చాలా గొప్పవాళ్ళని మనమే ఏమంటారు దాన్ని భ్రమపడేట్టు చేస్తారు. అంటే పాజిటివ్గా చెప్తున్నా, వెరీ పాజిటివ్, అంత విశాల హృదయం వాళ్ళకి. అంటే కౌశిక్ అనేవాడు నిజంగా, అంటే ఇంత చిన్న బొమ్మలో చూస్తున్నాను, వాడేమో నిజంగా కౌశిక్ అనేవాడు అంత పెద్ద యాక్టరా, మనకేమో భ్రమపడిపోతాం. ఓ నిజంగా నేను పెద్ద యాక్టర్నేమో అన్న స్టేజ్కి వెళ్ళిపోతాం ఒక్కొక్కసారి.
అంటే నా స్థాయి వాడికి ఇలా ఉంటే చిరంజీవి గారి స్థాయికి ఎలా ఉంటుంది ఆలోచించండి. అంటే టికెట్ కొనుక్కొని చూస్తారు ఆయన్ని, నన్ను ఫ్రీగా ఇంట్లో చూస్తారు. నన్ను ఫ్రీగా చూసే నాకే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, అబ్బో బాగానే గుర్తుపడుతున్నారే నన్ను, పర్లేదు బాగానే ఉంది నాకు అనిపిస్తుంది. నాకే అనిపిస్తే మెగాస్టార్ స్థాయికి టికెట్ కొని టికెట్ కట్ చేసి వెళ్ళిన ఆయనకి ఒక్కొక్కసారి భ్రమపడిపోతాం కదండి. ఓ డెమి గాడ్ అంటే ఒక ఫీల్ వచ్చేస్తుంది, ఒక డెమి గాడ్ స్టేటస్ ఇచ్చేస్తారు ఆడియన్స్ మనకి. అది తెలుగు వాళ్ళు డెఫినెట్గా బోల్డ్ అంతా ప్రేమిస్తారు. ప్రేమిస్తారు ఏంటండి, నాకు అదే ఆశ్చర్యం గాయత్రి. విశాఖపట్నం వెళ్తే మొన్న మధ్య నేను వాల్వో స్లీపర్ కోచ్లో ఇలా ఆనుకున్నానండి. ఒక ఆవిడ బేబీని ఎత్తుకుని పైకి, కోచ్ వాల్వో హైట్ ఉంటుంది స్లీపర్ కదా, బేబీని పైకి ఇస్తుంది, బాహుబలిలాగా పైకి ఇస్తుంది. నేను అమ్మ వద్దంటే ఒక్కసారి ముట్టుకోండి ఫోటో తీసుకుంటే నాకు అర్థం అంటే ఆ పెట్స్ ఏంటి. ఐఎమ్ జస్ట్ అ టెలివిజన్ యాక్టర్ అండి, కానీ వాళ్ళకి కౌశిక్ గడు మన ఇంట్లో వాడిన ఫీలింగ్లో అన్న ఒక్కసారి ఎత్తుకున్నా ఒక్కసారి అన్న అమ్మ నువ్వు రాపలు రామ్మ అంటే వాడు రానివట్ల. కండక్టర్ వాల్వో స్లీపర్లో ఉన్నా పైకి ఉన్నా హైట్ ఉంది కదా, అమ్మాయి కింద నుంచి కాళ్ళు పైకి ఎత్తి నేను గ్లాస్లోంచి బాబుని భయపడితే ఎత్తుకుంటే కింద నుంచి సెల్ఫీ తీసుకుంటుంది అమ్మాయి. అంటే నాకే చాలా గొప్ప విషయం. అంటే నేను అనుకున్నాను అమ్మాయి ఇంత ఉంటుందా. జస్ట్ నన్ను ఒక చిన్న సీరియల్లో వాళ్ళ ఇంట్లో ఫ్రీగా చూస్తున్న సీరియల్ చూసి వాళ్ళు అభిమానం ఇలా ఉంటుంది. అండ్ ప్రేమ అది ఎంత స్థాయిలో ఉంటుంది, మనం ఎంత నిలబెట్టుకోవాలి దాన్ని. ఖచ్చితంగా ఇట్ మీన్స్ అలా. అంటే నాకు అదే అండి, ఇంత ఇస్తున్నారు మనకి వీళ్ళు. అలాంటిది ఈ ఇండస్ట్రీలో నాతో పాటు చేసిన చాలామంది వెళ్ళిపోయారు ఇవాళ. నాతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన చాలామంది ఆర్టిస్టులు లేరండి. ఇంకా లక్కీగా నేను పని చేస్తున్నాను. బట్ వీళ్ళందరికీ ఎంతో కొంత పని రావాలంటే ఎక్కడో అక్కడ మార్పు రావాలండి. ఇది ఒక్కటి చేయగలిగితే నేను ఫెడరేషన్తో కలిసి ఇద్దరే నాన్ తెలుగు అని కనుక పెట్టగలిగితే గ్యారంటీగా కొత్త వాళ్ళు వస్తారో పాత వాళ్ళు వస్తారో పక్కన పెడితే నాన్ తెలుగు రారు. అక్కడ ఐమ్ సక్సెస్ఫుల్. అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆన్ ది అదర్ సైడ్ నేను చెప్పాను, మీరు అన్నారు ఒక 1000 మంది ఉంటే 900 మంది ఇంట్లో ఉన్నారు ఏం పని లేకుండా అని. నేను చాలామందిని అడిగాను మాట్లాడతారా ఏమన్నా అని, మన పాడ్కాస్ట్కి వస్తారని. వాళ్ళు ఎంత బాధపడ్డారంటే నాతో ఏమన్నారంటే ఏమని చెప్పుకోవాలి, మమ్మల్ని చూసి టెలివిజన్లో వీళ్ళు పలానా అనుకునేవారు, ఇప్పుడు మేము బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాం. ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదా, ఏం రావట్లేదా మీకు అని అడుగుతారు. అది ఎంత గుచ్చుకుంటుందో తెలుసా అని బాధపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మీరు నమ్మరండి, నేను అంటే మనకి దిగితేగా లో తెలియదు అంటారు కదా. నేను ప్రెసిడెంటే లాస్ట్ ఇయర్ అండి, 2026లో ప్రెసిడెంట్ అయ్యాను. 2 years 2027 వరకు నా టర్మ్ అయిపోతుంది. ఈ 13 monthsలో చాలామంది ఆర్టిస్టులు మెంబర్స్ లెటర్స్ రాస్తారు నాకు. ఒకప్పుడు బాగా సీరియల్స్ చేసిన ఆర్టిస్టులు లెటర్స్ రాస్తారు నాకు, మెసేజ్లు పెడతారు. సరే ఒక 5,000 ఉంటే చూస్తారా, ఒక్క 10,000 ఉంటే చూస్తారా అని. నాకు ఎంత బాధగా ఉంటుందంటే, బేసిక్గా మనకి ఎస్పెషల్లీ ఆర్టిస్టులకి వీఆర్ సెన్సిటివ్ అండి. మనం చాలా సెన్సిటివ్గా ఉంటాం. వెరీ క్రియేటివ్ కాబట్టి మనం సెన్సిటివ్గా ఉంటాం. మనం సిగ్గు విడిచి అడగలేం. అలాంటిది వాళ్ళు నా పేరు చెప్పకండి కొంచెం. నేను ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మాకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుందండి, 23 మంది కమిటీ మెంబర్స్ ఉంటాం. ప్రతి నెల మీటింగ్ పెట్టుకుంటాం. ఏదైనా అక్కడ పెట్టాలి, నేను ఇలా అడుగుతున్నానంటే మెజారిటీ మీద డెసిషన్ తీసుకుంటాం. వాళ్ళు సార్ కొంచెం నా పేరు చెప్పకండి సార్, కమిటీలో పేరు చెప్పకండి, ఇలా పెద్ద ఆర్టిస్ట్ ఒక 5,000 సార్, పరిస్థితి బాగాలేదంటే నాకు ఎంత బాధ వేస్తుందండి. అంటే ఐ డోంట్ జడ్జ్ ఎనీబడి హియర్. వాళ్ళ సిచ్యువేషన్స్ అండి. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళే, వాళ్ళ ఆర్టిస్ట్ హస్బెండ్కి క్యాన్సర్ వచ్చి పాపం మొత్తం అమ్మేసుకుని రోడ్డు మీదకి వచ్చేసి, అంటే గట్టిగా అడగలేక నాకు మెసేజ్ పెట్టి, సార్ కౌశిక్ గారు నా పేరు చెప్పకండి సార్, ఒక 5,000 సార్, చాలా కష్టంగా ఉందని ఉంటే ఎంత బాధ వేస్తుందంటే. అదే వీళ్ళు ఒకప్పుడు మంచి క్యారెక్టర్స్, మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఈరోజు ఎవరికి చెప్పొద్దు అంటుంటే, అంతే కదా మనకి చెప్పుకోవద్దు కాదండి. చాలా అంటే అసలు నాకు అర్థం కాదు, ఇది ఏం చేస్తున్నాను రా మనం, ఎక్కడనో ఎందుకు వచ్చానండి. ఇప్పుడు నేను నాకు దానివల్ల ఆనెస్ట్ చెప్తా గాయత్రి, నాకు ఇది యాక్చువల్గా మైనస్. నేను ప్రెసిడెంట్ కూడా నాకు మైనస్ అయింది. నన్ను పెట్టుకోవట్లా ఛానల్స్లో. ఆ రూల్స్ మాట్లాడుతున్నాడు, ప్రెసిడెంట్ ఆడు, అంతే కదా, నీకే నెగిటివ్ అవుతాను. నేను అయ్యా, బట్ ప్రిపేర్ అయ్యి దిగా. ఎందుకు, నాకు కృతజ్ఞత అండి. 30 ఏళ్ళు నాకు అన్నం పెట్టింది, నాకు ఇల్లు ఇచ్చింది, నాకు కారు ఇచ్చింది, టీవీ. ఏదైనా చెయ్యాలి, నేను చేద్దామంటే ఎక్కడ కనిపించిన లాక్ చేసేస్తున్నారు. యాజ్ అన్ ఆర్టిస్ట్ మనం చాలా అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి సడన్గా ఎంత పని ఉంటుందంటే మనకి ఇంపార్టెంట్ పెళ్ళిళ్ళు, ఇంపార్టెంట్ అకేషన్స్ అన్నీ మర్చిపోతాం. ఇంట్లో ఉన్న మన ఓన్ పిల్లల బర్త్డేస్ కూడా ఉంటాం మనకి. ఆన్ ది అదర్ సైడ్ ఒక్కొక్కసారి ఎంత ఖాళీగా ఉంటామంటే, ఏంట్రా మన మర్చిపోయారు అందరూ, మనం ఉన్నామని ఎవరు గుర్తించట్లేదా, ఏంటి ఇంత టైం ఉంది అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఓకే,
we all go through this at some point or the other. ఆ టైంలో how was your family support? డెఫినెట్లీ అండి, ఎస్పెషల్లీ మై వైఫ్ అండి. అంటే కోవిడ్ అప్పుడు చాలా కష్టపోయింది, అందరికీ తెలుసు. షీఈ్ వర్కింగ్, షీ వర్క్స్ ఫర్ ఏడీపీ అండి. తను SME సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అనమాట. తను సపోర్ట్ చేసి ఉండకపోతే నాకు చాలా కష్టం అయిపోయేది. అంటే కోవిడ్లో ఆల్మోస్ట్ నేను 2 years ఖాళీగా ఉన్నాను, 26 months ఖాళీగా ఉన్నా. ఆల్మోస్ట్ సిట్టింగ్ ఎట్ హోమ్ కదా అప్పుడు మనందరం. పైగా అప్పుడు మనకి గేటెడ్ కమ్యూనిటీస్లోకి మెయిడ్స్ని అలౌ చేసేవాళ్ళు కాదు. సో ఇంట్లో మన అన్ని పనులు మనమే చేసుకోవడం, ఇంట్లో కూర్చోవడం. సో మా మిస్సెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి షీ ఫెడ్ మీ లిటరలీ. తను అన్నం పెడితే భోజనం చేశారు తన డబ్బులతోనే. నాకు ఖాళీ, ఎందుకంటే మనది ఎలా ఉంటుందండి, ఏ మంత్కి ఆ మంత్, ఈ మంత్ డబ్బులు ఆ నెక్స్ట్ మంత్ తీసుకోవడం అంతే. బట్ అట్లీస్ట్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, మనకు ఉండదు. సేవింగ్స్ చేశా, అయిపోయినాయి. ఎందులో ఉంటాయి సేవింగ్స్? ఎంత ఉంటాయి? 6 months సేవింగ్స్ ఖాళీ అయిపోయినాయి. తర్వాత ఏంటి నెక్స్ట్? సో లక్కీగా మా ఆవిడ వర్కింగ్ కాబట్టి ఐ కుడ్ సర్వైవ్. సో దట్స్ ఎ సపోర్ట్ కదా. డెఫినెట్లీ అండి. అంటే ఒకటండి, ఐ థింక్ ఇద్దరం కలిసే చేసుకుంటానండి, ఏదైనా అంతే కదా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసే చేసుకుంటారు. ఆనెస్ట్గా అండి, ఎలా ఉంటుందంటే అండి, మైండ్ సెట్స్ ఎలా ఉంటాయంటే ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ఉంటాయండి ప్రాబ్లమ్స్. కామన్ అండి, ఇక్కడే కదా, ప్రపంచంలో ఏ భాష, ఏ రాష్ట్రం, ఏ దేశం, ఏ మతం, ఏ కులం అయినా ఒక మిస్కమ్యూనికేషన్ ఉంటుంది. నేనేమంటానంటే ఐ వాంట్ సీ ద బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్. నేను చాలా తప్పులు చేశా, నాకు తెలుసు ఆ విషయం. నా కాన్షియస్ నాకు చెప్తుందిగా, మన మనసాక్షి మనకి అబద్ధం చెప్పదు. సో అన్నిట్లోకి మన కాన్షియస్కి తెలుసు ఇది జరిగింది మనకి. ఒక గ్రాటిట్యూడ్ ఉండాలి, కృతజ్ఞత ఉండాలి మనిషికి. మర్చిపోకూడదు, రూట్స్ మర్చిపోకూడదుగా. ఇప్పుడు నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను? ఈటీవీ స్టార్ట్ అయ్యా, అది నా రూట్. నేను ఇవాళకి గర్వంగా చెప్పుకుంటా, ఇవాళ కౌశిక్ అనేవాడిది 4-5 ఏళ్ల పాటు ఇంత సైజ్ ఫోటో పడింది ఎవ్రీడే వసుంధరలో. అప్పట్లో ఇవాళ వేసుకోవాలంటే 20,000 అండి ఆ సైజ్ ఫోటో, ఫ్రీగా వేశారుగా, డబ్బులు ఇచ్చి మరి. అంటే దే గేమ్ ఏ బ్రాండ్ అండి. ఒక కౌశిక్ అనేవాడి మార్కెట్లోకి వెళ్తే నాకు ఎంత బ్రాండ్ ఇచ్చారంటే, స్టాలిన్ అనే సినిమాలో మురదాస్ గారు నాకు ఆడిషన్ పెడతానంటే కో డైరెక్టర్ గారు చిరంజీవి గారు, అక్కలదే అబ్బాయి ఈటీవీలో ఆర్టిస్ట్ అన్నారు, చిరంజీవి గారు అన్నారు ఈ మాట. కౌశిక్ ఈటీవీ ఆర్టిస్ట్ అమ్మా, ఆడిషన్ పెట్టద్దన్నారు. అది బ్రాండ్, ఈటీవీ బ్రాండ్. అంటే అక్కడ చేసిన ఆడిషన్ అక్కర్లా, ఒక విప్రోలో పనిచేసినట్టుగా, ఒక విప్రో, ఆరకిల్ అలాంటి కంపెనీలో పనిచేస్తే కళ్ళ గద్దు ఎలా తీసుకుంటారు వేరే కంపెనీ వాళ్ళు, అలాగా ఈటీవీలో ఆర్టిస్ట్ అనగానే, ఈటీవీ బ్రాండ్ అనగానే తీసేసుకో, ఆడిషన్ ఏదైనా తీసి పెట్టేసుకోండి, బాగా చేస్తాడు. అది నాకు ఇచ్చిందండి ఈటీవీ. అండ్ ఫిలిమ్స్లో మీరు రకరకాల పాత్రలు చేశారు, కానీ టెలివిజన్ ఆర్టిస్ట్ అనగానే కొంచెం చిన్న చూపు ఉంటుంది, ఎందుకంటారు? వై? ఏమోనండి, అంటే వాళ్ళకి మరి, అంటే అందరూ నన్ను చూస్తే, ఇప్పుడు కూడా చూస్తే, మనం స్టార్టెడ్ ఫ్రమ్ మాధవన్, ఫౌజీ చేసి హీరో అయ్యాడు ప్రకాష్ రాజ్ గారు, షారుఖ్, రావు రమేష్ గారు. ఆయన ప్రిటీ క్లోజ్, ఆయన ఈటీవీలో చేసేవారు. అందరూ సీరియల్స్ నుంచే సినిమాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు ఆ డీవియేషన్ ఎందుకు ఇస్తున్నారంటారు? స్ట్రగ్లింగ్ లో ఉండొచ్చు అండి, అంటే వాళ్ళకి ఆ లోకభావన ఉందండి. ఉంది. దానికి కూడా కారణం ఏంటంటే చెప్తానండి, అది కూడా మళ్ళీ చెప్తున్నాం, ఒకళ్ళిద్దరి వల్ల, ఐఎమ్ జస్ట్ జనరలైజింగ్ ఇట్, అందరి వల్ల కాదు. మన సీరియల్లో ఏంటంటే ప్రాంప్టింగ్ అలవాటైపోయి స్లోగా, అంటే అందరు అలా కాదండి. మీరు ఉదాహరణకి మీరు నేను ఉన్నాం, వి అడాప్ట్ ఇట్. మనం సీరియల్ అంటే ఒకలా చేస్తాం, నేను సినిమా అంటే ఇంకోలా చేస్తాను. రీసెంట్గా నేను తమ్ముడు మృత్యుంజయ సినిమా యాక్ట్ చేసాం. డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ గారు అండి, నాకు ఎంత ముచ్చటేసిందంటే, ఆయన నెంబర్ తీసుకుని ఫోన్ చేసి, కౌశిక్ గారు మీరు నా సినిమాలో చేయాలన్నారు. ఆయన చదువుకున్న కాలేజ్లో నా సీరియల్ చూసేవారట వాళ్ళ అమ్మగారితో పాటు. సో దెన్ ఈ థాట్, నేను డైరెక్టర్ అయితే పెట్టుకోవాలి. అది కదండి అసలు, అది సో గుడ్ అండి. అంటే నాకు టక్కనే అన్న నెంబర్ వస్తే, నా పేరు హుస్సేన్ షా కిరణ్ అండి, కౌశిక్ గారు, అవును సార్ చెప్పండి అంటే, నేను డైరెక్టర్ అండి, శ్రీ విష్ణు గారితో సినిమా తీస్తున్నాను, అందులో క్యారెక్టర్ ఉందండి, మీరు బ్రదర్ చేస్తే బాగుంటుంది, ఇప్పటిదాకా మీరు ఇద్దరు కలిసి తిరిగితే నేను చాలా ఇంటర్వ్యూస్ చూశాను, మీ ఇద్దరికి మెమరీగా ఉంటుంది, తప్పకుండా చేస్తాను సార్. అలా తమ్ముడికి నాకు ఒక అవకాశం, ఒక ప్లాట్ఫామ్ కల్పించారండి. అది వేరే వచ్చింది అంటే ఆయన నెంబర్ తీసుకుని ఫోన్ చేసి, అది నాకు చాలా ఎంతో గొప్పగా అనిపించిందంటే, అంటే ఒక డైరెక్టర్ ఆయన, పుష్ప సినిమాకి రైటర్ ఆయన, అంటే నన్ను మా తమ్ముడిని పెట్టి ఒక సినిమాలో ఒక స్పేస్ క్రియేట్ చేసి మా ఇద్దరికి పాత్ర. ఇట్స్ ఎ మెమరీ ఫర్ లైఫ్ టైం. నెట్ఫ్లిక్స్లో ఉంది సినిమా, లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు నేను మా తమ్ముడు. అంటే ఇలాంటివి ఇన్సిడెంట్స్ అంటే ఒక హై ఇస్తుంది. ఒక డైరెక్టర్ని గుర్తించి, మీరు బాగా చేస్తారండి, ఆయన ఎంత ముచ్చటపడిపోయాడు అంటే నాతో యాక్ట్ చేస్తుంటే, డైలాగ్ మొత్తం నాకండి, నాది శ్రీ విష్ణు గారి కాంబినేషన్ అంటే, ఒక హాఫ్ పేజ్ డైలాగ్ ఉన్నది, టేక్ అన్నా చెప్పేసా, భలే చెప్పారండి. ఇన్ఫాక్ట్ శ్రీ విష్ణు గారు మీ ఫ్యాన్ అండి, నేను కిట్టిగాడి చూసేవాడిని సార్, ఎంత ముచ్చటేసిందంటే, అంత పెద్ద హీరో ఆయన చెప్పాల్సిన అవసరం లేదండి, ఈ కెన్ నార్మల్గా హాయ్ చెప్పి వెళ్ళిపోవచ్చు.
మీ చాలా బాగుంటుందండి, చిన్నప్పుడు మా వాళ్ళు మేము చూసేవాళ్ళం అండి కిట్టిగాడు అంటే ఎంత గర్వంగా ఉంటుంది నాకు. బా, ఇది కదా నేను నేర్చుకుంది, ఇన్నేళ్ళు కష్టపడి సంపాదించారు అంటే ఆయన ముచ్చటపడ్డారు నా పర్ఫార్మెన్స్ చూసి. సార్ నెక్స్ట్ సినిమాలో మాత్రం మంచి క్యారెక్టర్ ఇస్తారు, నాకు ముచ్చటేసింది నాకు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే టాపిక్ వస్తే, కొంతమంది ఏం చేస్తారంటే ఈ ప్రాంప్టింగ్ అలవాటైపోయి వాళ్ళు ప్రతిదానికి ల్యాగ్ యాక్ట్ చేస్తారండి, సినిమాకి వర్కౌట్ అవ్వదు. అందుకని డైరెక్టర్ ఎలా ఉంటారు, మరి అమ్మాయి ల్యాగ్ తీసుకుంటున్నారు, సీరియల్ యాక్టింగ్ వద్దంటారు. మనకి సినిమా ఫాస్ట్గా ఉంటుంది. కరెక్ట్. సో దానివల్ల ఆ కొంతమంది వల్ల అందరం దానికి బ్రాండ్ అందరినీ జనరలైజ్ చేసేస్తున్నారు. ఆదిత్య, మీరు ఇద్దరు ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్? వండర్ఫుల్ అండి, టచ్ వుడ్, వండర్ఫుల్ బాండ్, నైస్, వెరీ హ్యాపీ. అంటే సాధారణంగా మామూలుగా ఆనందముల గొడవ అయితే ఆస్తి వల్ల అవ్వాలి, సో మాకు ఎప్పుడు ఇబ్బంది లేదు. సో ఇప్పుడు కోర్స్ ప్రాపర్టీ ఉన్నా లేకపోతే ఆ డబ్బు అనేది ఎప్పుడు మా ఇద్దరి మధ్య లేదండి. ఇవాళకి నాకు అవసరం అంటే వాడికి ఫోన్ చేసి, సరే ఒక 5,000 జీపే కొట్టరంట, వాడు వేసేస్తాడు. నేను వాడికి తిరిగాను ఒకసారి, వాడంతే, నేను వాడికి వేస్తా అని అడగను. అంటే మా అదృష్టం ఏంటంటే వాడి భార్య వచ్చి నా భార్య వచ్చిన తర్వాత కూడా వీఆర్ కంటిన్యూయింగ్ దిస్ ఆ బాండ్. యూజువల్గా పెళ్ళి అయిపోయాక ఏమవుతుందంటే ఈక్వేషన్ బ్రేక్ అవుతుంది, స్టిల్ టచ్ వుడ్ మేము ఇంకా అలాగే ఉన్నాం, అలాగే ఉంటాం కూడా. ఓకే, ఈ ఇండస్ట్రీ మీకు నేర్పించింది ఏంటి? ట్రస్ట్ గురించి, రిలేషన్షిప్ గురించి. ఫస్ట్ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఉండే గుడ్ ఫ్రెండ్స్, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారండి. ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకంటున్నానండి అవసరానికి ఫ్రెండ్ అంటే అవసరం కూడా కాదండి. ఎందుకంటున్నానంటే ఇక్కడ మనం ఎనిమిటీ అనేది ఇక్కడ పర్మనెంట్ కాదండి. నేను బాగా చూశాను. అంటే ఇవాళ రేపు ఎగ్జామ్ ఉదాహరణకు మన ఇద్దరు గొడవ అయిందనుకోండి, ఒక 2 years తర్వాత మళ్ళీ మన ఇద్దరం కలిసి పనిచేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, కలిసి పని చేయాలి, అప్పుడు చేయలేం. సో ఇట్స్ సైకిల్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏమనుకుంటాం అంటే మనం ఏదో గొడవ పడ్డాం కదా ఇంకా మాట్లాడుకోవాలని అనుకుంటామేమో, కానీ ఇట్స్ అగైన్ రౌండ్ అండ్ రౌండ్ కమ్ బ్యాక్. అందుకని అందుకనే నా ఫీలింగ్ ఏంటంటే 90% గొడవలు పెట్టుకోకుండా, ఎందుకంటే నాలాంటి మెంటాలిటీ వాడికి నాకంటే కంఫర్ట్ ఉండాలి. ఫస్ట్ ఒక ఆర్టిస్ట్తో పని చేస్తుంటే ఆ స్పేస్, నాకు కంఫర్ట్ స్పేస్ ఉండాలి. నేను ఇలా మొహాలు మార్చేసుకున్న వల్ల కాదండి. నా తప్పులపైన సారీ చెప్పేస్తా, ఎందుకంటే నాకు ఆ కంఫర్ట్ కావాలి. ఎందుకంటే నేను అది చేయలేను, మనిషిగా నేను తప్పులు చేస్తాం కదా, బట్ అవతల మనిషి హర్ట్ అయినప్పుడు నేను సారీ బాసు లేదు సారీ, ఎందుకంటే నాకు అది లేకపోతే కష్టం. కొంతమంది పని చేస్తారు మళ్ళీ, ఇది మొహాలు చూసుకోకుండా పని చేస్తారు చాలా మంది. నేను ఆ కేటగిరీ కాదండి బాబు, మనకి ఆ కంఫర్ట్, ఆ స్పేస్ ఉండాలి. సో అందుకని ఇక్కడ ఎనిమిటీస్ పర్మనెంట్ ఎనిమి ఉండరు, పర్మనెంట్ ఫ్రెండ్ ఉంటారు. సిచ్యువేషన్ బట్టి మారిపోతుంటుంది. ఒక ఆర్టిస్ట్ ఇంకో ఆర్టిస్ట్ అసలు హెల్ప్ చేస్తారా? చేయరండి, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. త్రూ అవుట్ జర్నీ మీకు ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక పెద్ద దిక్కుగా, లేకపోతే ఒక పెద్ద హెల్ప్గా, చిన్న వయసు వాళ్ళు ఉండొచ్చు, పెద్ద వయసు వాళ్ళు ఉండొచ్చు, మిమ్మల్ని త్రూ అవుట్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో, అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ? అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ మై ఫ్యామిలీ అండి. అవును, ఫస్ట్ వాళ్ళే వస్తారు. ఫస్ట్ వాళ్ళే. ఇండస్ట్రీ వరకు వస్తే ఈ మధ్య నాకు బాగా సపోర్ట్ చేస్తున్నాను, వెనకాల నన్ను ఒక పిల్లర్లో నుంచింది రాధాకృష్ణ మల్లేని గారండి. ఆయన ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన సీరియల్లో నేను డైరెక్ట్ చేస్తాను, మనసుని తను ఆయనండి. ఎలా అనిపిస్తుంది డైరెక్షన్? గుడ్, ఎంజాయింగ్ ఇట్. అంటే ఇంతవరకు స్క్రీన్ ముందుంటే స్క్రీన్ వెనకాల నడిపిస్తున్నారు. ఎక్సైట్మెంట్ ఎక్కడంటే అనుకుని తీస్తున్నా, ఎక్కువ తీయట్లా, బాపు గారి స్టైల్లో షార్ట్ క్లోజ్ తీస్తున్నా, వైడే తీస్తున్నా, రిపీట్ చేయట్లా. ఫస్ట్ ఆర్టిస్టులు హ్యాపీ, అన్నా ఇంక తొందరగా ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయన్నా, బాగుంది మీతో పని చేస్తుంటే. అంటే స్ట్రెయిన్ ఉండదు కదండి, ఒకసారి అండి. మనసంతా మంచి పేరు వచ్చింది, నాకు చాలా మంచి పేరు వచ్చింది. అంటే ఇందాక మీరు అన్నం చూసారా, రూట్స్ మర్చిపోకూడదని. మీరు నమ్మరు, గత 6 ఏళ్ళుగా ట్రై చేస్తాను డైరెక్షన్ కోసం. నేనండి 6 ఏళ్ళుగా ప్రయత్నిస్తాను. క్యాజువల్గా రాధాకృష్ణ గారితో లాస్ట్ ఇయర్ అక్టోబర్ టైంలో కాఫీతో చెప్పా, అన్న డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను అన్న. ఏంట్రా సడన్గా డైరెక్షన్ అన్నట్టు? లేదన్నా నాకు ఎప్పటి నుంచో బాపు గారిలాగా కట్టు తీయాలి, నాకు ప్యాషన్ ఉంది, కాకపోతే అవకాశం లేదంటే నమ్మరండి, జస్ట్ 1 word కాఫీ తాగుతూ చెప్పాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడ కాల్, మరి ఒకసారి లొకేషన్కి వెళ్ళు, సెకండ్ కెమెరాకి జస్ట్ 10 days గ్యాప్లో ఆయన ఈటీవీకి ఫోన్ చేసి చెప్పి ఇలా కౌశిక్ని పెట్టుకుంటున్నానంటే వెంటనే పాపం బాపురెడ్డి గారు కూడా, అయ్యో మనవాడు మన మనిషి అతను, చేస్తానంటే చేయించండి, ఏముంది, బాగుంటే కంటిన్యూ చేద్దాం. ఇలా ఎవరు ఉంటారండి ఈ రోజుల్లో? ఒక లీగల్ అడ్వైస్ ఏదైనా ఇద్దాం అనుకుంటే ఇప్పుడు వచ్చే యువ నటులకి ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? బిహేవియర్ అండి. దయచేసి మీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని టైంకి షూటింగ్ వచ్చి ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మీరు ఆటోమేటిక్గా పెద్ద స్థాయికి వెళ్తారు. ఎందుకంటే ఎప్పుడు ఒకటే నమ్ముతారండి బలంగా, నిర్మాత బాగుంటేనే
కళాకారులు బాగుంటారు. మనకి నిర్మాత అన్నం పెడుతున్నాడు, ఒక 50 కుటుంబాల నిర్మాత పోషిస్తున్నాడు, మన 4,000 5,000 నోట్లోకి వెళ్తాను, దానికి కారణం ప్రొడ్యూసరే. సో ప్రొడ్యూసర్ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి ప్రొడ్యూసర్తో, కమ్యూనికేట్, టాక్ ఇట్ అవుట్. గర్ల్ ఫ్రెండ్తో ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాం మనం, నాకు ఇది నచ్చలేదు, ఈ టైంకి చేయకు, ఆ టైంకి చేయలేదు, అలా ప్రొడ్యూసర్తో కమ్యూనికేట్ చేయాలి మనం. నాకు ఈ టైంకి డబ్బులు కావాలి, ఈ టైంకి ఇస్తే నేను వస్తా, అంతే. కమ్యూనికేట్ చేసుకుని ప్రొడ్యూసర్ బాగు కోరుకుంటే ఆ ఆర్టిస్ట్కి ఎగ్జాంపుల్ నేనే. ప్రొడ్యూసర్ బాగుండాలని మనం కోరుకుంటే ఎంతకాలమైనా ఇండస్ట్రీలో ఉంటాం. ఏదో ఒక రూపంలో మనకి డైరెక్షను, యాక్షను, ఏదో ఒకటి వేషం, ఆపర్చునిటీ. ఎప్పుడు కళామతల్లి ఎప్పుడు ఎవరిని చిన్న చూపు చూడదండి. కరెక్ట్. కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. డన్ అండి. యాంకర్, యాక్టర్, మీ ఫేవరెట్? యాక్టర్. ఓకే. హీరో రోల్, విలన్ రోల్? విలన్. ఓకే. టెలివిజన్, సినిమా? ఓకే. స్క్రిప్టా, స్పాంటేనిటీ? స్పాంటేనిటీ. ఒక రోల్ మీరు ఇప్పటివరకు చేయలేదు, ఇది చేస్తే నేను బాగా చేస్తాను అనుకున్న రోల్, ఇంకా మిగిలిపోయిన రోల్ ఏమైనా ఉన్నాయి? నెగిటివ్ క్యారెక్టర్ అండి. మూవీలో ఒక మంచి నెగిటివ్ క్యారెక్టర్ ఆల్రెడీ ఒక ఫిల్మ్లో వాసంతి లక్ష్మి చేశాను. అన్ఫార్చునేట్లీ సినిమా ఆడలేదు, బట్ చాలా ఇంటెన్సిటీ ఉన్న రోల్ అండి అది. అంటే అప్పట్లో నా బ్యాడ్ లక్ సినిమా ఆడలా. ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్లో పనిచేశాను. తమిళ్లో కూడా ఒక సీరియల్ చేశారు నెగిటివ్ రోల్, సన్ టీవీకి రన్ అని చేశాను, నెగిటివ్ రోల్ చేశాను. కాకపోతే అది నాకు ఎందుకంటే అది అఫ్ కోర్స్ ఆడితే కదా మనకి పే అవుతుంది, నాకు ఫెచ్ అవ్వాలా. బట్ నా ఫీలింగ్ ఏంటంటే నెగిటివ్ ఇస్తే ఐ పర్ఫార్మ్, నా కాన్ఫిడెన్స్, బాగా చేయగలను నమ్మకం నాకు నా మీద. అందరికి అదే ప్రాబ్లం. నేను కూడా ఒకటి మొన్న డాక్టర్ ప్రసాద్ రావులో చేశాను నెగిటివ్ రోల్. మన ఫేస్ చూసి పాపం అనుకుంటారు, ఇంట్లో వాళ్ళు చెప్తారు కదా, అలాంటి పాజిటివ్ వాళ్ళం అంటే షేడ్స్ ఉంటాయి. ఇట్స్ ఛాలెంజ్ అండి. బేసిక్ గా మన చూడంగానే తెలిసిపోతుంది పాపం ఫేస్, సహజత్వానికి అయ్యో పాపం గాయత్రి, అయ్యో పాపం కౌశిక్ అనుకుంటారు. మనం అలాగే చేస్తాం కూడా పని. అంటే ఎక్కువ మరి మన సహజత్వానికి బాగా దగ్గరగా ఉంటాం, నియర్ టు న్యాచురాలిటీ. అదే ప్రాబ్లం కూడా. అదే ప్రాబ్లం. మీ జర్నీని అంతా డిస్క్రైబ్ చేస్తే వాట్ డూ యూ థింక్ ఇట్ ఇస్? ఒక 1 word లో డిస్క్రైబ్ చేయొచ్చా? వాట్ ఇస్ ఇట్? బ్యూటిఫుల్, లవ్డ్ ఇట్, నైస్ జర్నీ. ఎంతమందికి ఉంటుంది అదృష్టం అండి. ఇన్నేళ్లకి ఇంకా జనాలు మర్చిపోకుండా చూస్తున్నారు, బోర్ కొట్టకుండా చూస్తున్నారు. అది నాకు గొప్ప విషయం అనిపిస్తుంది. నేను చాలా మంది ఒక స్టేజ్ దాటితే బోర్ కొట్టేస్తాం. ఆడియన్స్ వస్తే బయట మళ్ళీ వచ్చాడు ఏంట్రా అన్న ఫీలింగ్ ఉంటుంది. అది నాకు రాలా లక్కీగా. అరే కౌశిక్ రా అంటున్నారు ఎప్పటికీ, కౌశిక్ గడ్రా బాగా చేస్తాడు రా, అది కాపాడుకుంటే చాలు. అంతకు మించి గొప్ప గొప్ప ఆలోచనలు, ఉద్దేశాలు ఏం లేవండి. ఒక ఆర్టిస్ట్కి కంపల్సరీగా ఒక కోర్స్ లాగో, లేకపోతే తన్ని తాను మళ్ళీ డిఫరెంట్గా చూసుకోవడము, మార్చుకుంటూ ఉండడం చేయాల్సిన అవసరం ఉంటుందండి. డెఫినెట్గా అప్డేట్ అవుతూ ఉండాలండి. ఉదాహరణకి ఇప్పుడు మనం సోషల్ మీడియా దీంట్లో ఉన్నాం. ఆనెస్ట్గా నేను అంత యాక్టివ్ కాదు, బట్ ఐ స్టిల్ ట్రై టు మెయింటైన్. ఎందుకంటే మనం యాప్స్లు సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టుగా మనం అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే ఏం జరుగుతుందో అది. ఒకప్పుడు యాక్టింగ్ డిఫరెంట్గా ఉండేది, ఇప్పుడు యాక్టింగ్ మారింది, పందా మారింది. ఇట్స్ మోర్ న్యాచురల్. అంటే ఇంతమంది మనం మోడ్యులేట్ చేసేవాళ్ళం, ఇప్పుడు మోడ్యులేషన్స్ లేవు, చదివేస్తున్నాం. సో అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పటికి నేను స్ట్రెస్ పాజ్ ఇస్తానంటే రిలాక్స్ చేస్తాడు అంటారు. అడాప్ట్ చేసుకోవాలండి. అంటే అడాప్ట్ ది సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అడాప్ట్ చేసుకుని పని చేయాలి. బియాండ్ యాక్టింగ్ మీరేం చేస్తారు? సినిమాలు బాగా చూస్తారా? పాటలు బాగా వింటానండి. చాలా మంది ఇప్పుడు కళాకారులు స్టేజ్ అని, థియేటర్ అని, డ్రామా అని నేర్చుకుని కూడా వస్తున్నారు. అయితే దాంట్లో చాలా మందికి అసలు అవకాశమే రావట్లేదు, స్టేజ్ వరకే ఉండిపోతున్నారు. వాళ్ళకి పాపం స్క్రీన్ వర్క్ కూడా అవకాశం రావట్లేదు. మన అదృష్టవంతులు, మనకు ఆ దేవుడు ఇచ్చాడు ఆ వరం. సో ఇప్పుడు స్టేజ్ ఎలా ఉందంటారు? తెలుగు స్టేజ్ థియేటర్ బాగాలేదండి. ఎందుకంటే ఇప్పటికీ మహారాష్ట్ర వెళ్తే దే గెట్ పెయిడ్, టికెట్ కొని చూస్తారండి. మన దగ్గర అన్ఫార్చునేట్లీ అది కొంచెం నాకు ఇప్పుడు అదే బాధ. మనకి ప్రమోషన్ లేదండి, ఆ కల్చర్ ప్రమోషన్ లేదు మన దగ్గర. ఇప్పుడు మహారాష్ట్ర తీసుకుంటే, మీరు కర్ణాటక తీసుకుంటే, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఈవెన్ కేరళ ఫర్ దట్ మ్యాటర్, దే ప్రమోట్ థియేటర్ అండి. మన దగ్గర లేదు అది. అయితే ఈ విధంగా నేను ఒకటి చెప్తాను. సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటకం, ఇవన్నీ కూడా, ఈ 4 కూడా మీరు అన్నట్టు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక అండ్ కేరళ, మన సౌత్ వరకు చూసుకుంటే ఇవన్నిట్లో టికెట్ పెట్టి ముందే ప్లాన్ చేసుకుని సండే వెళ్ళాలనో వెళ్ళి ప్లాన్ చేసుకుని వెళ్ళి చూస్తారు. పిల్లలు కూడా అంతే ఆసక్తిగా చూస్తారు. నేను భోపాల్లో ఉన్నాను, అక్కడ భారత్ భవన్ అని ఉంది. ఆ భారత్ భవన్లో ఎవ్రీ సండే ఉంటే మా అబ్బాయి వాడు ఎగిరికి అంతేసేవాడు చూడటానికి. ముందర సీట్లో వెళ్ళి కూర్చునేవాడు. బికాజ్ అక్కడి నుంచి అయితే ఎక్స్ప్రెషన్స్ తెలుస్తాయి, వెనకాల సీట్లో కూర్చుంటే ఎక్స్ప్రెషన్స్ తెలియవు. అలా వాడు ఎన్ని నాటకాలు చూశాడు. వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్, అమ్మ ఇక్కడ ఏం లేవేంటి అని అంటే, ఓ భూమిక థియేటర్ ఉంది, అది ఉంది. కానీ వాళ్ళు కూడా once in a month, once in 2 months వేస్తారు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే గాయత్రి, నేను ఈ మధ్య రెగ్యులర్గా వెళ్తాను. తెలుగు వాళ్ళకి ఎందుకు ఇలా అనిపిస్తున్నా? మన బ్యాడ్ లక్. సంగీతానికి పేకే చేయరు,
సాహిత్యానికి చేయరు, అంటే మళ్ళీ ఏమైనా నృత్యానికి చేయరు. మళ్ళీ ఏమైనా అంటే అన్నామంటారు, ఎందుకులేండి కాంట్రవర్సీ అవ్వకూడదని ట్రై చేస్తాను. ఇందాక నుంచి నేను ప్రమోట్ చేయాలండి కల్చర్ని, అది మళ్ళీ అక్కడికే వస్తున్నాం, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ గుండ్రముగా ఉండును ఆవు కాంపోజిషన్ లాగా అక్కడికే వస్తున్నానండి. అంటే ఇంట్లో మొదలు అవ్వాలంటారా ఎలా? ఇంట్లో కన్నానండి ఫస్ట్ ఇనిషియేషన్ మనం తీసుకోవాలి ఇక్కడ నుంచి, అంటే ది ఛానల్స్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు యాక్టర్స్ తీసుకుని ముందుకు వస్తే ఇట్ స్టార్ట్ సమ్వేర్ ఎక్కడొక్కడ మొదలవ్వాలిగా. ఇక్కడ ఇప్పుడు ఎలా అయితే నేను ఇక్కడ ఎక్కడెక్కడ ఎండ్ చేయాలనుకుంటున్నాను ఫెడరేషన్తో కలిసి తెలుగు ఆర్టిస్టులు నాన్ తెలుగు ఇద్దరితో ఆపుదాం అనుకుంటున్నాను, అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ మొదలవుతుంది ఆటోమేటిక్గా అండి. ఇట్స్ సీక్వెన్స్, చైన్ రియాక్షన్ అండి. ఎప్పుడైతే ఇద్దరితో ఆపేస్తాం మీరు చూడండి, ఇప్పుడు సీరియల్ 6 ఉంటున్నారు నాన్ తెలుగు, ఎప్పుడు ఇద్దరితో ఆపాను మీరు ఆలోచించండి, ఇద్దరు 73 సీరియల్స్ అండి, 73 × 2 ఎంతమంది అయ్యారు? 146. ఆపేస్తున్నా, 146తోనే ఆపేస్తున్నా. బట్ ఇవాళ 270 మంది ఉన్నారండి, 270+ నాన్ తెలుగు యాక్టర్స్. ఐ రెస్పెక్ట్ దెమ్, నో అఫెన్స్. కానీ అలా అంతమంది ఉండడం వల్ల ఇక్కడున్న లోకల్ వాళ్ళకి అవకాశాలు పోతున్నాయి, అవకాశాలు రావట్లా. దానికి రెస్ట్రిక్ట్ చేద్దాం అంటున్నా, వాళ్ళని ఆపమని చెప్పట్లా, రెస్ట్రిక్ట్ చేద్దాం. క్లియర్గా చెప్తాను ఇంగ్లీష్లో, రెస్ట్రిక్ట్, డోంట్ స్టాప్ దెమ్, లెట్ దెమ్ కమ్. ఐ వెల్కమ్ దెమ్. ఐ వాంట్ పీపుల్ ఆల్ ఓవర్ ఇండియా టు కమ్. ఐఎమ్ హ్యాపీ దే కమింగ్ అండ్ వర్కింగ్ అండ్ ఎర్నింగ్ ద లైవ్లీహుడ్ ఫ్రమ్ అవర్ తెలుగు స్టేట్స్, ఫ్రమ్ అవర్ తెలుగు పీపుల్, ఫ్రమ్ అవర్ ఫుడ్, ఈటింగ్ అవర్ ఫుడ్. బట్ రెస్ట్రిక్ట్ దెమ్. సీరియల్కి ఇద్దరే, న్యాయంగా ఒకళ్ళే చెప్దాం అనుకున్నా, బట్ మనకి ఆనెస్ట్గా నిజంగా లేదు, తెలుగు అమ్మాయిలు రావట్లేదు, టీవీకి అసలు రావట్లేదు. సో హీరో కూడా ఇందాక అన్నట్టుగా ఫ్రెష్ ఫేస్ చూస్తారు కాబట్టి అక్కడ దాకా ఓకే. మదరు, ఫాదరు, బ్రదర్ కూడా అక్కడి నుంచి ఎందుకండి మనకి? తెచ్చుకోండి, అప్పుడు హీరోని తెచ్చుకుని బ్రదర్ని తెచ్చుకోండి, హీరోని ఇక్కడ పెట్టుకోండి, లేకపోతే హీరోని తెచ్చుకుని హీరోని పెట్టుకుని బ్రదర్ని తెచ్చుకోండి అక్కడి నుంచి. అంటే ఈ స్విచ్ ఇద్దరిలో యువర్ చాయిస్, అది ప్రొడ్యూసర్స్ చాయిస్, ఛానల్స్ చాయిస్ అండి. ఇద్దరిని ఎవరు తెచ్చుకుంటారో మీ ఇష్టం. మీరు ఫాదర్ని తెచ్చుకుంటారా, మదర్ని తెచ్చుకుంటారా, హీరోని తెచ్చుకుంటారా, కానీ ఎవరో ఇద్దరు తెచ్చుకోండి. మిగతా వాళ్ళని ఇక్కడ ప్యాడింగ్ పెట్టండి, అప్పుడు ఆ ఫ్లేవర్ ఉంటుంది, మనకి లోకల్ ఫ్లేవర్ ఉంటుంది. ఓకే. సో ఇప్పటివరకు నేను చేయలేంది ఐ వాంట్ టు డూ ఇట్ నౌ, నా ఖాళీ టైంలో అనుకున్నది ఏమైనా ఉందా? ఇదొకటే. మీరు ఎలా అయినా భూమి గుండ్రముగా ఉండను. ఇదొక్కటే, మళ్ళీ ఆవు కాంపోజిషన్. నైస్ కౌశిక్, చాలా బాగుంది. అండ్ ఐమ్ హ్యాపీ మీరు డైరెక్టర్గా ఎంజాయ్ చేస్తున్నారు నా స్పేస్ని. వెరీ మచ్ ఎంజాయింగ్. వి హోప్ టు సీ యూ మోర్. అలాగా అంటే నటుడుగా, డైరెక్టర్గా రెండు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నవరసాల్లో మీకు ఏ రసం ఇష్టం చెప్పాలి? నవరసాల్లో నాకు హాస్యం ఉండే చాలా ఇష్టం. ఇంకా విలన్ ఏం చేస్తారులేండి. అంటే నాకు కొద్ది గొప్ప హ్యూమర్ ఉందని నా ఫీలింగ్. కామెడీ చాలా కష్టమైన రసం అండి. నవరసాల హాస్యం చాలా కష్టం, మెప్పించడం కష్టం, హాస్యం చాలా కష్టం. కాబట్టి కరుణరసం కూడా కష్టమే, కరుణ కూడా కష్టమే, బట్ హాస్యం అన్నిటికన్నా కష్టం నా ఫీలింగ్. హాస్యం అన్నిటికన్నా కష్టం, చాలా కష్టం. కాబట్టి కానీ కొంచెం వెటకారం హేళన ఉంటుంది కాబట్టి వచ్చేస్తుంది ఈజీగా. కొంచెం మనకి బై బర్త్ జెనెటిక్ వచ్చింది, DNA. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. చాలా బాగుంది. ప్లెజర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులు మాట్లాడుకుని కదా. ఎప్పుడు ఆ లొకేషన్ లో కలిసి మాట్లాడుకోవడం తప్పితే ఇలా కూర్చొని మాట్లాడుకోలేదు. ఇట్స్ లవ్లీ మీటింగ్. థ్యాంక్స్ ఫర్ ది ఇన్వైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. See you. Bye.